ప్రజలాడండి ఆరాధనను మనము ప్రార్థనతో ఆరంభించుకుందాం. దయచేసి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ తలవంచండి. దేవుని యొక్క సన్నిధిలో వారమై ప్రార్థనతో ఇప్పటికి ఆరంభించుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అంటే యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో హృదయపూర్వక స్తుతి ఆరాధనతో ప్రభువా మీ పాదం చెంతకు రావడానికి కొరకు మాకు అనుగ్రహించిన అధికతర పదనములు గత వారం అంతా మీరు కాపాడి భద్రపరిచి తిరిగి ప్రభువా మరొకసారి మీ సన్నిధానంలోనికి రావడానికి కొరకు మీరు ఇచ్చిన స్తోత్రాలు. చేరవచ్చిన వారందరూ పదనములు ప్రభువా, ఇంకా ఎవరైతే రాలేస్తున్నారో వారందరూ జ్ఞాపించుకోండి ప్రభువా. పాడే పాటల్లోనూ ధ్యానించేటువంటి వాక్యంలోనూ మీ కృపను మీకు సహాయాన్ని మనం దయచేస్తున్నాం. ప్రతి విధమైనటువంటి కీడు నుండి ప్రభా, అదే ప్రతి విధమైనటువంటి ఇంటరాక్షన్ ప్రభా మీరు తప్పించవలసి వచ్చున్నాం ప్రభా. ఆత్మతో సత్యంతో ఆరాధించి యోగ్యంగా మనం పాల్పొందుకు నన్ను సిద్ధపరచవలసింది కోరుచు దాసుని సూచనను మరుగుపరచమని యేసుక్రీస్తు నామమున పేరట ఆశ్రయించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 10 పట్టుకుని యెహోవా నా కాపరి నాకు ఏమీ కలగదు. పాట సంఖ్య 10 పాడుకుందాం. సాంగ్ నంబర్ 10.
పాట సంఖ్య 203 203 యేసునాథ త్రిలోక్ 203 స్తోత్రం యేసునాథాని దయచేసి మీరు ఎక్కడున్నప్పటికీ మీరు గట్టిగా బిగ్గరగా పిలుచుకోవాలండి.
పాట సంఖ్య 72 పాడుకుందాం. స్తుతించుడే మీరు స్తుతించుడే. 72 సాంగ్ నంబర్ 72. ప్రభుని ఆరాధించక ముందుగా దేవునికి వాక్యంలో నుండి కొన్ని లేఖన భావాలు చూసుకొని అటు రీతిగా యోగ్యంగా ఆరాధించి ఆత్మతో సత్యంతో ఆరాధించి యోగ్యంగా ప్రభు యొక్క బలలో పాల్పొందుటకు ప్రభు మనకు సాయం చేయను గాక. Let us turn our Bibles before worshiping the God
విల్ సీ ఫ్రమ్ ద స్క్రిప్చర్, ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని లేఖన భాగాలను మనం చూసుకుందాం. దయచేసి మీరందరూ మీ ఫోన్స్ మీరు మ్యూట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు ఆల్ మ్యూట్ యువర్ ఫోన్స్. మీ ఫోన్స్ మైక్ ని మీరు ఆఫ్ చేసి పెట్టుకోనండి. ఇతరులకు మరి వాక్యమునకు మరి అంతరాయం కలిగినట్టుగా ఉంటున్నది. రండి కీర్తనలు. సామ్స్ 36 verse 7. బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 36 verse 7. 36వ కీర్తన 7వ వచనము. మనమందరం కలిసి గట్టిగా బిగ్గరగా మనం చదువుకుందాం. దయచేసి wherever you are, please kindly take your portion and read loudly. దయచేసి మీరు ఎక్కడున్నప్పటికీ మీ భాగమును మీరు చదవలసిందిగా కోరుతున్నాను. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. మరొకసారి వన్స్ అగైన్. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. హౌ ప్రెషియస్ ఈస్ యువర్ steadfast love, O God. The children of mankind. ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం నిమిత్తము. ప్రియమైన తండ్రి, మీ పాదములకు వందనం ప్రభా. ఏక ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాదం చిత్తకు రావడానికి కొరకు మాకు మీరు అనుగ్రహించినటువంటి విధానం అంతటి మీకు వందనములు ప్రభువా. నీ కృప ఎంతో అమూల్యమైనటువంటిది. అమూల్యమైనటువంటి కృపను ప్రభా నీకు బల చుట్టూ చేరి మేము జ్ఞాపకం చేసుకొని ఆత్మతో సత్యంతో ఆరాధించి నీ కృప నెరిగిన వారమై, నీ కృపను గుర్తించిన వారమై, నీ కృపను పొందిన వారమై ప్రభా నేను ఆరాధించి యోగ్యంగా నీకు బల పాలు పొందుటకు సిద్ధపరచమని నన్ను కూడా ఒకసారి ముట్టండి, సులుచాట మరుగుపరచండి ప్రభా. మీరే సహాయం చేసి నడిపించమని సమస్తం చేతగా చెప్పుకుంటూ మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామమున పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదివినటువంటి మరి లేఖన భాగములను మరి మన ప్రభు మనను మరి ఆశీర్వదించి మరి విరచి పంచిపెట్టును గాక. దయచేసి someone can read please 36 verse 7. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. హౌ ప్రెషియస్ ఈస్ యువర్ స్టెడ్ఫాస్ట్ లవ్, ఓ గాడ్. ఎందుకంటే కృపను గురించి కొన్ని విషయాలు మరి మనము ధ్యానించుకొని మరి మరి వాక్యంలో ఆరాధనలోకి వెళ్దాం. మరి దేవా, నీ కృప ఎంతో మరి అమూల్యమైనటువంటిది. మరి దావీదు రాసినటువంటి మరి ఈ కీర్తన, మరి దావీదు మరి అనుభవపూర్వకంగా మరి చెప్తున్న మాట, దేవా నీ కృప మరి ఎంతో అమూల్యమైనటువంటిది. కృపను గురించి కొన్ని విషయాలు మరి చూసుకొని మనం ఆరాధించుకుందాం. అదే రీతిగా ఈ కృపలు ఎన్ని రకాల కృపలు, అదే రీతిగా కృప పొందినటువంటి వారి గురించి ఒక 3 విధములుగా అయినటువంటి విషయాలు మరి చూసుకొని క్లుప్తంగా మరి ప్రభువును ఆరాధించుకుందాం. మరి చూసినట్లయితే మరి దావీదు మరి అనుభవపూర్వకంగా చెప్తున్న మాట, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనటువంటిది. అమూల్యమైనటువంటి కృప చేత మన ప్రభు మనల్ని రక్షించుకొని అటు రీతిగా మరి ఆయన యొక్క సన్నిధానంలోనికి రాగలటకు ఆయన యొక్క అమూల్యమైనటువంటి కృప ద్వారానే ప్రభు మనల్ని రక్షించుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. మరి చూడండి, మొదటి కృప చూడండి. మొదటిగా మరి ఎన్ని కృపలు చూసుకుందాం. అదే రీతిగా కృప ద్వారా కలిగిన ధన్యతలు, అదే రీతిగా కృపను పొందిన వారి గురించి. మొదటిగా మరి కృప, ఆ కృప ఎన్ని రకాలుగా మన మధ్యలోనికి మరి దేవుడు మరి ఎన్ని రకాలుగా మనలకు మరి దయచేసేటువంటి ఉంటున్నాడు, ఎన్ని రకాలుగా ప్రత్యక్షపరచుకునే విషయాలు మనం చూసుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే చూడండి, మరి మొదటి పేతురు 4వ అధ్యాయము 10వ వచనము.
అనే యొక్క కృప మరి చూడండి ఎన్ని రకాలుగా ఉంటుందో మరి చూద్దాం రండి. రెండవ పేతురు 4:10. సెకండ్ పీటర్ 4:10. సెకండ్ పీటర్ 4:10. క్షమించండి, మొదటి పేతురు ఫస్ట్ పీటర్ 4:10. దేవుని చదవండి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండుడి. చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం మొదటిగా ఆయన కృప మన ఎడల ప్రత్యక్షపరచబడినటువంటి ఆ కృపలలో మరి మొదటి కృప ఏదంటే దేవుని యొక్క నానా విధమైనటువంటి కృపను మన ఎడల వెల్లడపరుచుతున్నాడు. మరి అమూల్యమైనటువంటి కృప అనగా మరి ఆ కృపలలో మరి నానా విధమైనటువంటి కృప మొదటిగా. రెండవదిగా మనం చూసినట్టే చూడండి 2 కొరింథీ 9:8. రెండవదిగా 2 కొరింథీ 2 Corinthians chapter 9:8. 2 Corinthians chapter 9:8. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడి మీ ఎడల సమస్త విధములైన కృప. చూడండి మొదటిగా మనం చూసుకుంటూ వచ్చాం నానా విధమైనటువంటి కృప. రెండవదిగా సమస్త విధములైనటువంటి కృప. జ్ఞాపకం చేసుకుందాం, ప్రభా నీ కృప ఎంతో అమూల్యమైనటువంటిది. ఆ అమూల్యమైనటువంటి కృపను ప్రభా ఈ రీతిగా తండ్రి పలు రకాలుగా పాపి అయినటువంటి నా కొరకు మీరు మరి వెల్లడిపరుచుకున్నారు. చూడండి మూడవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 1:16. John 1:16. చూడండి దేవుని యొక్క కృపను మన ఎడల ఏ రీతిగా వెల్లడిపరుచుకున్నారు. John 1:16. విల్ సీ హౌ John 1:16. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. కృప వెంబడి కృప మూడవదిగా మనం చూస్తున్నాం. కృప వెంబడి కృప. మరి కృప వెంబడి కృప ద్వారా ప్రభు మనల్ని మరి ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు కొట్టినాడు. కీర్తనలు 103:18. చూడండి కీర్తనలు Psalms 103 Psalms 103:18. 103:18. ఆయన కృప యుగ యుగములు నిలిచును to those who keep his covenant and remember to do his commandments. ఆయన కృప యుగ యుగములు నిలిచును. యుగ యుగములు నిలిచేటువంటి ఆ కృప ద్వారా ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు పిల్లల. అందుని బట్టి మరి ఉదయకాల సమయంలో నేను కూడా ప్రభు యొక్క బల్ల చుట్టూ చేరి మరి రాగలగల ముఖ్య ఉద్దేశం అంటే ఆయన యొక్క కృపను నేల ప్రత్యక్షపరచుకున్నటువంటి వాడు కొట్టినాడు అనే యొక్క అమూల్యమైనటువంటి కృప చేత నిన్ను రక్షించుకున్నాడు. కాబట్టి మరి ప్రభుని మనము ఆరాధించి స్తుతించబద్దులమై ఉంటున్నాము. మరి ఐదవదిగా మనం చూసినట్టయితే 136:1. చూడండి 136:1. చూడండి దేవుని యొక్క కృపను ఏ రీతిగా మెల్లడిపరుచుకున్నాడు. చూడండి 136:1. Psalms 136:1. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండేటువంటి కృప పిల్లరా. మరి కృప అనగా దయ, కనికరము. మరి మానవుడైతే ఈ రోజు మాట ఇస్తాడు, రేపు తప్పిపోతాడు. అయితే ఆయన యొక్క కృప నిరంతరము ఉండేటువంటిది. ఆయన యొక్క ప్రేమ నిరంతరమైనటువంటి ప్రేమ. ఆయన కృప నిరంతరమైనటువంటి ఆ యొక్క కృప ద్వారా ప్రభు నన్ను రక్షించినటువంటి వాడుగా ఉంటున్నాడు పిల్లరా. జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆయన యొక్క కృపను నేల మరి ప్రత్యక్షపరచుకున్నటువంటి మరి విధానము యెషయా 55:3. యెషయా 55:3. Isaiah 55:3. Isaiah 55:3. చూడండి దేవుని యొక్క కృప మన ఎడల మరి ఏ రీతిగా వెల్లడిపరుచుకున్నాడు. 55:3. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను,
దావీదునకు చూపిన శాశ్వత కృపను నీకు చూపుదును. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప, ఎవర్ లాస్టింగ్ కవెనెంట్, శాశ్వతమైన కృప. పిల్లరా, శాశ్వతమైన కృప ద్వారా ప్రభు నన్ను మరి పిలుచుకున్నాడు. శాశ్వతమైనటువంటి కృప ద్వారా ప్రభు మనల్ని రక్షించుకున్నాడు. మరి 7వదిగా మనం చూసినట్టయితే మరి యోనా 4:2, యోనా 4:2 అనేకమైన కృపలు ఉంటున్నాయి, కానీ మరి కొన్ని విషయం మనం చూసుకుంటాం. మరి యోనా బుక్ ఆఫ్ జోనా చాప్టర్ 4:2, బుక్ ఆఫ్ జోనా వర్స్ 2. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరని అనుకుంటుంది కదా, అందువలనే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృప యుగములు దేవుడయ్యుండి పశ్చాత్తాపడి. అత్యంత కృప 7. మరి మనం చూసుకుంటూ వచ్చాము, 7 రకాల కృప ద్వారా ప్రభు నేను నన్ను మరి రక్షించుకుంటున్నాడు. పిల్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ప్రభా, మీరు ఈ యొక్క కృపను నా ఎడల, పాపి అయినటువంటి నా ఎడల ప్రభా మీరు ప్రత్యక్షపరుచుకున్నాడు, వెల్లడిపరుచుకున్నారు. ప్రభా, నీ కృప ద్వారా నన్ను రక్షించుకున్నారు. ప్రభా, నీకు నేను ఏమి చెల్లించగలను? ఏమీ చెల్లించలేక విరిగిన హృదయముతో మన ప్రభువును మనము స్తుతించబద్ధులమై ఉంటున్నాం. ఎందుకంటే ఆయన కృప అమూల్యమైనటువంటి కృప. ఆ అమూల్యమైన కృపను మరి ఈ రీతిగా మరి పలు రకాలుగా ప్రభువుని నేడల ప్రత్యక్షపరచబడుకుంటున్నాడు. చూడండి, మరి కృప ఎన్ని రకాలు? 7 రకాలు, ఇంకా చాలా ఉంటున్నాయి. అయితే ముఖ్యంగా ఈరోజు 6వ నిమిత్తమై మరి క్లుప్తంగా కొన్ని భాగాలు మనం చూస్తున్నాం. 7 రకాలైనటువంటి కృపలు. మరి రెండవదిగా మనం చూడంటే మరి ఆ కృప ద్వారా, అమూల్యమైనటువంటి కృప ద్వారా నీవు నేను పొందినటువంటి ధన్యతలు, అనగా మరి కృప ద్వారా కలిగినటువంటి ధన్యతలు చూద్దాం రండి. ఎఫెసీ 1:5, ఎఫెసీ 1:5 చూడండి. నేను కింది భాగం చూసి చదువుతాను, పెద్ద వచనం ఉంది కాబట్టి షార్ట్ ఫామ్ చదువుతున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. పలు రకమైనటువంటి కృపలను నీడల ప్రత్యక్షపరచుకున్నటువంటి దేవాది దేవుడు చూడండి, ఆ కృప ద్వారా మరి కొన్ని ధన్యతలు దయచేస్తున్నాడు. మొదటి ధన్యత, జగత్తు పునాది వేయబడక మునిపే మన ప్రభు మనల్ని మరి మరి ఏర్పరచుకున్నాడు. పిల్లరా, జ్ఞాపకం చేసుకుందాం. ప్రభా, జగత్తు పునాది వేయబడక మునిపే తల్లి గర్భంలో రూపముగా నిర్మించబడక మునిపే ప్రభా మీరు నన్ను ఏర్పాటు చేసుకున్నావు. ప్రభా, నీ కృప ద్వారా మీరు రక్షించడం మాత్రం కాకుండా కృప ద్వారా ప్రభా నాకు కలిగినటువంటి మొదటి ధన్యతను బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లించడం వారు ఉంటున్నాం. గలతీ 1:6 చూడండి. గలేషియన్స్ చాప్టర్ 1:6 కృప ద్వారా కలిగినటువంటి ధన్యతలు. గలేషియన్స్ చాప్టర్ 1:6 క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని. చూడండి, క్రీస్తు కృపను బట్టి మరి ప్రభు మనల్ని పిలిచేట వాడు ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన కృపనే లేకపోతే మనల్ని ఎవరు కూడా పిలిచేటటువంటి వారు ఈ లోకంలో. అయితే క్రీస్తు యొక్క కృపను బట్టి మరి మనము కూడా ఆయన రక్షణలోనికి పిలువబడినటువంటి వారుగా మనం ఉంటున్నాం. చూడండి, మూడవ ధన్యత రోమా 3:24 చూడండి. రోమా 3:24, రోమన్స్ చాప్టర్ 3:24, రోమన్స్ చాప్టర్ 3:24. క్రీస్తు యేసునందలి కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. చాలు, కృప చేత మనలను విమోచించాడు. రండి, నానా రకమైనటువంటి కృపలు, అదే రీతిగా కృప ద్వారా పొందినటువంటి మరి ధన్యత. మొదటిగా, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభు మనలను కృప ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు. మరి రెండవది, కృప ద్వారా ప్రభు పిలుచుకున్నాడు. ఆ కృప లేకపోతే నీకు నాకు పిలుపు ఉండేది కాదు. పిల్లరా, ప్రయాసపడి పాప భారం మోస్తున్నటువంటి సమస్తమైనటువంటి జనులారా, అనగా ఆయన కృప ద్వారా మనము పిలువబడి వారు ఉంటున్నాం. ఆయన కృప ద్వారా ఆయన సన్నిధిలోనికి రాగలిగినటువంటి వారు ఉంటున్నాం. జ్ఞాపకం చేసుకుందాం. ప్రభా, నీ కృప ద్వారా నాకు కలిగినటువంటి ఈ ధన్యతలన్నింటి బట్టి కూడా మరి ప్రభుకు వందనాలు తెలియజేసే వారికి ఉంటున్నాం. కృప ద్వారా ప్రభా మనల్ని విమోచించావయ్యా. కృప ద్వారా మాత్రమే ప్రభా మీరు నన్ను మరి నీతిమంతునిగా మీరు తీర్చబట్టిన వారుగా ఉంటున్నారు. ప్రభా,
అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫ్ఎస్సి 2:8 చూడండి. ఎఫ్ఎస్సి 2:8 కృప ద్వారా కలిగినటువంటి మరి ధాన్యతలు. ఎఫ్ఎస్సి 2:8 ఎఫెషియన్స్ 2:18 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడినటువంటి వారుగా ఉంటున్న పిల్లారా. మరి మన గొప్పతనం కాదు, మరి కృప ద్వారానే మనము రక్షించబడినటువంటి వారంగా మనం ఉంటున్నాం. మనం జ్ఞాపకం చేసుకొని మరి ప్రభుని జ్ఞాపకం ఆరాధించే వారు ఉంటున్నాము. ఫర్ బై గ్రేస్ హ్యావ్ యు బీన్ సేవ్డ్. కృప ద్వారానే మనము రక్షించబడిన వారుగా ఉంటున్నాం. ఆయన కృప లేనిది మనము జీవిత యాత్రలో లేకపోతే ఆత్మ జీవితంలో మనము ఇంతవరకు మనం వచ్చేటటువంటి వారం కాము. ఆయన కృప ఎంతో మరి అమూల్యమైనటువంటిది. దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మరి దేవా నీ కృప ఎంతో అమూల్యమైనటువంటిది. ఆ అమూల్యమైనటువంటి కృప ద్వారా ప్రభు ఆయన కృపను మన వెల్లడిపరుచుకున్నాడు నానా విధములుగా. అంత మాత్రమే కాకుండా ఆయన యొక్క కృప ద్వారా దేవుడు మనకు కలిగినటువంటి ధన్యతలు మరి మనం చూసినట్టయితే, మరి 5వదిగా మనం చూసినట్టయితే, మరి 6వదిగా మనం చూసినట్టయితే తిమోతి 1:16 తిమోతి 1:16 రండి. అక్కడ ఒక ధన్యతను చూద్దాం రండి. కృపచేత మనము కనికరించబడిన వారమంట. చూడండి 1 తిమోతి 1:16 అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరచునట్లు నేను కనికరింపబడితిని. కృపచేత మనం కనికరించబడిన వారికి ఉంటున్న పిల్లారా. ఎందుకంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకంటే ఆయన శిలువ యాగము ద్వారా మరి ఆయన కేవలము ఆయన కృప ద్వారానే మనము కనికరించబడుతున్నాం. కృప ద్వారానే మనము ఆ యొక్క దయను పొందే వారంగా మనం ఉంటున్నాము. చూడండి 7వదిగా మనం చూసినట్టయితే కృప ద్వారా మనం బలపరచబడిన వారికి ఉంటున్నాం. చూడండి 2:1 2 తిమోతి 2:1 2 తిమోతి 2:1 2 తిమోతి 2:1 నా కుమారుడా క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవు కమ్ము. ఆయన కృప ద్వారానే నేను కూడా బలవంతులంగా ఉంటున్నాం. ఎప్పుడైతే నేను బలహీనుడనో అప్పుడే నేను మరి బలవంతుడను. మరి పౌలు జ్ఞాపకం చేస్తున్నారు పిల్లారా, ఆయన కృప ద్వారా నేను కూడా విశ్వాసంలోనికి మనము నడిపించినట్టు వారు ఉంటున్నాం. మరి కృప ద్వారా మన జీవితంలో మరి ఇక 7 ధన్యతలు మనకు లభించినట్టు వారుగా ఉంటున్నారు పిల్లారా. ఆయన కృప లేనిది మనము ఈ రోజు ఈ స్థాయిలో ఉండేటువంటి వారం కాదు. ఒకవేళ ఆయన కృపను నీడలా వెల్లడిపరచకపోతే, ఆయన కృప ద్వారా ఆయన దాని ధన్యతలు మనకి ఇవ్వకపోతే ఈ రోజు మనము లోకస్తుల వలె లోకంలో ఉండేటువంటి వారం పిల్లారా. ఎందుకంటే ఆయన మరి ఎవరైనా పిలుస్తారా మనను? మరి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు పిల్లారా. పక్కింటి వారికి అవసరం అయితే పెళ్ళి అయితే మనకు పిలువరు కొన్నిసార్లు. మరి పక్కింటి వారికి ఇన్విటేషన్ మనకి ఇవ్వరు. ఎవరికి మాట్లాడినట్టు అతడు రేపు మొత్తం మాట్లాడకపోవచ్చు. అయితే ఆయన కృప ద్వారా ప్రభు నన్ను పిలుచుకున్నాడు పిల్లారా. ఎందుకంటే అలాంటి దేవుడు మరి నేను పిలిచాడు. మరి జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఆయన కృప 7 రకాల కృపలు మనం చూసుకున్నాము. ఆ కృప ద్వారా పొందిన 7 ధన్యతలు మనం చూసుకుంటూ వచ్చాము. అయితే కృపను పొందినటువంటి వారి గురించి మనం చూసినట్టయితే మరి అలాంటి దేవుడు నిన్ను పిలిచాడు, ఆ కృప ద్వారా పిలుచుకున్నాడు. అనగా కృప ద్వారా నిన్ను మరి పిలుచుకున్నాడు. అదే రీతిగా కృప ద్వారానే మరి మనల్ని విమోచించేటటువంటి వాడిగా ఉంటున్నారా. మనం చూసినట్టయితే మరి ఆయన మరి బతికించాడు ఆయన కృప ద్వారా. లేకపోతే మనం చచ్చిన వారంగా మనం ఉన్నాం. పాపముల చేత అపరాధముల చేత నేను కూడా మరి చచ్చినటువంటి వారంని ఆయన కృప తర్వాత ఏం చేశాడు? ఇప్పుడు బ్రతికించేటువంటి వాడుగా ఉంటాడు పిల్లారా. ఎందుకంటే తర్వాత మనం చూసినట్టయితే మరి కనికరించబడుతున్నాం. ఎందుకంటే కొంతమందిని చూస్తే మరి పెట్టాలనిపిస్తుంటుంది, కొంతమందిని చూస్తారంట పెట్ట బుద్ధి కాదంట. అయితే మన జీవితంలో ఇలాంటి మంచితనం ఉంటుందా? మన ప్రభు తన కృపను ఇవ్వడానికి కొరకు ఎలాంటి మంచితనం లేదు. అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు గాయములు, పచ్చి పండ్లు పిల్లరా దేవుని యొక్క సన్నిధిలో నిలవడానికి కొరకాయి. దేవుడు మనల్ని ఉచ్చరించి పిలవడానికి కొరకు కూడా ఇంత మాత్రము యోగ్యత లేదు. అయితే
కృప ద్వారా మనము కనికరించబడి ఉంటున్నాం పిల్లరా. మనము మన ప్రభుని మనము మరి ఆరాధించేటటువంటి వారు ఉంటున్నాము. ఆ యొక్క కృపలను మనకు వెల్లడిపరిచాడు పలు విధములుగా, మరి ధన్యతలు దయచేశాడు. అయితే తర్వాత అవి పొందుటకు, ఆ కృపను పొందుటకు మనం యోగ్యులంగా మనం చేసిన వాడు ఉంటారు పిల్లరా. ఎవరైతే ఆ కృపలు పొందుకుంటారో వారు ఆయనను ఆరాధించేటువంటి వారు ఉంటారు పిల్లరా. ఎందుకంటే మన బలహీనతలన్నిటిలో మనం చూసినట్టయితే కృప ద్వారా మరి బలవంతుడ కమ్ము. మరి మనం చూసినట్టయితే మరి అనేకమైన బలహీనతల్లో కూడా మన ప్రభు ఆయన కృప ద్వారా మనకు బలపరిచి వాడుకుంటున్నాడు. అనేకమైనటువంటి ఈ యొక్క కరోనా మరి మరి బలహీనతలు కదా, ప్రపంచం అంతా పట్టుకుని, మన దేశం అంతా పట్టుకుని, షార్జాలో ఉన్నటువంటి వారందరూ కూడా కరోనా చేత బలహీనులుగా ఉంటున్నారు కొద్దిమంది. అయితే వారి మధ్య ప్రభు నిన్ను బలపరిచినట్టు వాడుకుంటున్నాడు. పౌలు చెప్తున్నాడు, ఓ తిమోతి, ఆయన కృప ద్వారా నీవు బలవంతుడం కమ్ము. అనేకమైన బలహీన వారు మనము, మన శరీరంలో బలహీనలు, ఆత్మీయతలో బలహీనలు. అయితే ఆయన కృప ద్వారా ప్రభు మనను మరి బలపరుస్తూ వచ్చినట్టు వాడుకుంటున్నాడు. ఆయన కృప ద్వారా విశ్వాసములో మనను మరి ముందుకు నడిపిస్తూ వచ్చినట్టు వాడుకుంటున్నాడు. గత 6 మాసములుగా ఈ యొక్క కరోనా యొక్క మహమ్మారి ఆ కాలంలో కూడా ప్రభు మరి బలహీనులము అయినప్పటికీ ఆయన కృప ద్వారా మనం బలపరుస్తూ వస్తున్న వారు కొట్టినట్టు పిల్లరా. మరి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మరి మన చుట్టూ మరి ఎంతో బలహీనమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభు మన చుట్టూ ఉండి మనల్ని బలపరుస్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఆయన కృప మరి ఎంతో అమూల్యమైనటువంటిది పిల్లరా. మరి మనం జ్ఞాపకం చేసుకొని ప్రభా మరి మనం అందరము ప్రభుని ఆరాధించబద్దలమై ఉంటున్నాం. ఒక్కసారి చివరిగా మనం అందరం కలిసి మరి ఆ మాట చదువుకొని మన మూలాంశము ప్రభుని ఆరాధించుకుందాం. సామ్స్ 36:7. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఈ భాగమును గట్టిగా బిగ్గరగా మీరు దయచేసి చదవండి. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు. అవును ప్రభా, నరులు ఈ లోకంలో నిన్ను ఆశ్రయించుతున్నారు. ఎందుకంటే నీ దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనటువంటిది. ఆ అమూల్యమైన కృపను పాపైన నా కొరకాయ ప్రభా మీరు నాకు దయచేశారు. కృప మాత్రమే కాకుండా కృప ద్వారా నన్ను పిలుచుకున్నావు, కృప ద్వారా ధన్యతలు దయచేశావు. ఆ కృపను పొందుటకు ప్రభా నేను యోగ్యంగా చేశావు. ఆ కృపను పొంది యోగ్యత కలిగిన వానిగా ప్రభా మీ సన్నిధానంలో అబ్బా తండ్రి అని మొరపెట్టు కొరకాయి మీరు నాకు అనుగ్రహించినటువంటి ఆ కృపను బట్టి ప్రభా నీకు నేనేం చెల్లించగలను? ఏమీ చెల్లించలేక వెదిగిన హృదయముతో ప్రభా ఈ కొద్ది స్థితి ఆరాధన మన ప్రభువులకు మరి చెల్లించుకుందాం. ఆయన కృపను పొందినట్టయితే మనం మౌనంగా ఉండలేము. ఈ సమయంలో ఒక సహోదరుడు, ఒక సహోదరి ప్రభుని క్లుప్తంగా మనం ఆరాధించుకుందాం. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ దయచేసి ఒక 2 మాటలతో నువ్వు ఆరాధించు. ఎందుకంటే ఆయన కృప ద్వారా ప్రభుని పిలుచుకున్నాడు. ఆయన కృప ద్వారా ఈ మహమ్మారి కాలంలో భద్రంగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు. ఆయన కృప ద్వారానే. జ్ఞాపకం చేసుకో సహోదరుడా, సహోదరి, నువ్వు మౌనంగా ఉండకూడదు. ఎందుకంటే ఆ ప్రభుని ఆరాధించి ఘనపరచి స్థుతించబద్దలమైంటున్నాం. ఎందుకంటే దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనటువంటిది. ఆ అమూల్యమైన కృప ప్రభా ఇగో రక్షణ పాత్ర ఎత్తుకొని ప్రభా ఈ కొద్ది స్థితి ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఒక సహోదరుడు, ఒక సహోదరి వినటువంటి వాక్య పిలుగులో మరి ప్రభుని ఆరాధించుకుంటాం. సమయం పోనీయకూడదు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరలోకము పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరలోకమందున్న తండ్రి, నాయన గడిచిన సమయం అంటూ నన్ను కాపాడి దాన్ని బట్టి ఉన్న గొప్పలు తండ్రి ఏసయ్యా, ఈ శుభకాల సమయంలో నాయన నేను చూపించి ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ఉన్న గొప్పలు ప్రభావ. అవును తండ్రి ప్రభావ, నాయన ఎంతో మంది ఆయన మీ దగ్గరికి చేరుకున్నారు తండ్రి ప్రభావ. మమ్మల్ని సజీవులకు దానికి వందనాలు గొప్పలు తండ్రి ప్రభావ. మీ కృప నాయన గొప్ప అమూల్యమైనది తండ్రి ప్రభావ. అవును తండ్రి ప్రభావ, నా పాపనైనా తండ్రి ప్రభావ, మీ పరిశుద్ధ రక్తం ద్వారా నన్ను
కడిగి నాయన శుద్ధిపరిచి నాయన మీ సన్నిధిలో చేస్తున్న విధానానికి వందనాలు ప్రభావ. అవును తండ్రి ప్రభావ, నేను ప్రార్థన ఒప్పుకుంటున్నాను తండ్రి ప్రభావ. నాయన మీ సన్నిధిలో నాకు నాయన మీరు ఇచ్చిన నాయన మీ శక్తి బలం ఉన్నాయని ఆశీర్వాదం వందనాలు తండ్రి ప్రభావ. నేను ఏది జారిపోకుండా నాయన పడిపోకుండా నాయన నువ్వు కాపాడమని అడుగుతున్నాను తండ్రి ప్రభావ. అవును తండ్రి ప్రభావ, లాస్ట్ నైట్ నాడు తండ్రి ప్రభావ చిన్న యాక్సిడెంట్ చనిపోకుండా తండ్రి జరిగిన తండ్రి ప్రభావ నువ్వు నాకు కాపాడిన తండ్రి ప్రభావ. ఎలాంటి ఆపద లేకుండానైనా ఎలాంటి నా తప్పు లేకుండా నాతో నటించిన తండ్రి ప్రభావ. అవును తండ్రి ప్రభావ, రక్షించే దేవుడు తండ్రి ప్రభావ. అవును తండ్రి మీ కృప గొప్పది తండ్రి ప్రభావ. అవును తండ్రి ప్రభావ, కూడి వచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి నాయన. ముఖ్యంగా నాయన దేశంలో ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని నాయన వారి వారి కోరికలను వారి వారి బాధలను ఉండి సమాధానం చేయించండి ప్రభావ. అవును తండ్రి ప్రభావ, వైరు చిన్నపిల్లల చేస్తున్న తండ్రి ప్రభావ వాళ్ళ ప్రార్థనలో ఉండి వాళ్ళ సమాధానం ఏంటంటే ప్రభావ వాళ్ళకు మంచి మార్గాన్ని ఈ సన్నిధిలో నడవడానికి నేను చెప్పి మీ వైపు క్లీనించి వాళ్ళని ఆశీర్వదించాను అడుగుతున్నాను తండ్రి ప్రభావ. ఈ సంఘాన్ని ఆశీర్వదించండి తండ్రి ప్రభావ. ఎవరు జారిపోకుండా ఎవరు పడిపోకుండా నేను కాపాడుతండి ప్రభావ. గొప్ప దేవుడా అన్ని ఎరువు తండ్రి ప్రభావ, కాపాడు దేవుడు నీవే తండ్రి ప్రభావ. అవును తండ్రి ప్రభావ, నాయన త్వరలో నాయన ప్రభావ మేమందరం కూడి నాయన మీ సన్నిధిలో కూడి మేమందరం ఆరాధించడానికి నాయన తీర్చడానికి భాగ్యం కలగజేయండి తండ్రి ప్రభావ. అవును తండ్రి ప్రభావ, ఏసయ్య నాయన నా కుటుంబాన్ని కాపాడుతున్నావు తండ్రి ప్రభావ. నాయన నా కుటుంబం చుట్టూ నాయన ఎలాంటి సాహిత్యాన్ని శోధన కలగకుండా నాయన సైతాన్ని నాయన పాతాల లోకంలో బంధించి నాయన కొట్టి వేసి నాయన నా కుటుంబం చుట్టూ నాయన కంటే వేసి రక్షించుకొని అడుగుతున్నాను తండ్రి ప్రభావ. ఏసయ్య నాయన ఈడ నా ఉద్యోగంలో నాయన నా కంటే విషయం నాయన నువ్వు రక్షించిన విషయాన్ని బట్టి నీకు వందనాలు అవును తండ్రి ప్రభావ. నా దేశంలో ఉన్న బిడ్డలు నాయన రక్షించండి నాయన. ఏమన్నా చూడు తండ్రి ప్రభావ, మీ మార్గంలో నడచడానికి ఆ బిడ్డకు మంచి జ్ఞానం తండ్రి ప్రభావ. ఏసయ్య తండ్రి ప్రభావ, ఆ బిడ్డకు నాయన కంటే వేసి నాయన గొప్ప దేవుడు తండ్రి ప్రభావ. అడుగుతూ ఇవ్వబడుతున్న గొప్ప దేవుడు తండ్రి ప్రభావ. ఆయన ప్రభావ నాయన నీకేమి త్వరగా తీసుకుంటాను తండ్రి ప్రభావ. ఈ కొద్ది శుభాలుగానే నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకమైన పరిపాలనకు తండ్రి నీకు అత్యంతమైన స్తోత్రముల ప్రభావైనా తండ్రి. ఈ యొక్క దినాన్న మరి ఒకసారి ప్రభావైనా ఈ యొక్క సంఘముల ప్రభావైనా నీ సన్నిధుల ప్రభావైనా ఈ యొక్క బిడ్డల ఎదురు ప్రభావైనా నిన్ను ఆరాధించుకున్నట్టుకు మరి యొక్క గొప్ప తరుణం ఇచ్చిన విధంగా బట్టి అందరం చెంచుకుంటున్నాను ప్రభావైనా తండ్రి. నేను నీ యొక్క కృప ప్రభావైనా తండ్రి ఎంతో ఉత్తమమైనదో ప్రభావైనా తండ్రి. నువ్వు నన్న ఈ యొక్క దేవదాసం ద్వారా ప్రభావైనా నాతోటి మాతో మాట్లాడిన బట్టి అందరం చెంచుకుంటున్నాను ప్రభావైనా తండ్రి. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది అని ప్రభావైనా తండ్రి. నీవు నాయన ప్రభానైనా ఈ యొక్క దినాన్ని మాట్లాడిన ప్రభానైనా తండ్రి. నీ కృప ప్రభానైనా తండ్రి మాకు ప్రభానైనా మాకు చాలనేది ప్రభానైనా తండ్రి. నైనా మాకు ఎంత మా యొక్క తలంపులు మా యొక్క ఆలోచన ద్వారా ప్రభావం పాపం చేసినప్పటికీ ప్రభానైనా తండ్రి. నైనా ఆ యొక్క ధారాళమైన ప్రేమ ద్వారా ప్రభానైనా తండ్రి. నీ కృప ద్వారా ప్రభానైనా మమ్మల్ని పిలుచుకుని ప్రభ రక్షించుకున్నావు ప్రభానైనా తండ్రి. అందుకే వందరములు చేయించుకుంటున్నాను ప్రభానైనా తండ్రి. నిజమ ప్రభానైనా తండ్రి మా యొక్క నేను ఒకనాడు ప్రభానైనా తండ్రి నా యొక్క పాపం ద్వారా ప్రభానైనా నీకు దూరం అయినప్పటికీ ప్రభానైనా తండ్రి. నీ యొక్క కల్లోర శిలువలో కాచిన రక్తం ద్వారా ప్రభానైనా నీ యొక్క ధారాళమైన కృప చేత ప్రభానైనా తండ్రి, ప్రేమ చేత ప్రభానైనా తండ్రి. ఆ యొక్క కల్లోర శిలువలో కాచిన రక్తం ద్వారా ప్రభా నాలో ఉన్న ప్రతి ఒక్క మలిన్యాన్ని తొలగించి ప్రభానైనా నాలో ఉన్న ప్రతి ఒక్క పాపపు నేను అలవాట్లు పాపపు తలంపులు పాపపు ఆలోచనలు ప్రభానైనా తండ్రి ప్రతిదీ తొలగించి ప్రభానైనా తండ్రి. నేను సాతాను రేపైనా తలంపుల నుంచి ప్రభానైనా తీర్చివేసి ప్రభానైనా నేను నీకు తోడుగా ఉన్నానైనా ధైర్యపరిచిన బట్టి మందరం చెంచుకుంటున్నాను ప్రభానైనా తండ్రి. కృప ద్వారా పొందిన ధన్యతలన్నింటి ప్రభానైనా నాకు ఇచ్చిన విధం బట్టి మందరం చెంచుకుంటున్నాను ప్రభానైనా తండ్రి. అయినా ప్రభానైనా తండ్రి నేను వెంబడించే కృపను ప్రభానైనా తండ్రి ఏర్పరచుకునే బిడ్డగా ప్రభానైనా వాడుకుంటున్నావు ప్రభానైనా తండ్రి. నీ యొక్క రక్షణ మార్గాలు నడిపించున్నావు ప్రభానైనా తండ్రి. అంతేకాదు ప్రభానైనా తండ్రి నేను నీకు తోడుగా ఉన్నానని నిరీక్షణ నాకు ఇచ్చున్నావు ప్రభానైనా అందరం చేయించుకుంటున్నాను ప్రభానైనా తండ్రి. నాకే కాదు ప్రభానైనా తండ్రి అనేక మందికి ప్రభానైనా తండ్రి ఈ యొక్క కరోనా వైరస్ ద్వారా ప్రభానైనా తండ్రి బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభానైనా నీవు నైనా ప్రభా నేను ఉన్నాను నీకు తోడుగా అని ప్రభా నిరీక్షణ ఇచ్చి బలపరిచున్నావు బిడ్డం బట్టి అందరం చేయించుకుంటున్నాను ప్రభానైనా తండ్రి. నేను
బలపరిచే దేవుడుగా ప్రభా నువ్వు నాకున్నావు ప్రభా తండ్రి. ఆయన ప్రభా ధైర్యాన్ని ఇచ్చే దేవుడుగా నువ్వు నాకున్నావు ప్రభా తండ్రి. ఆయన అటువంటి కృప వెంబడి కృపనిచ్చే దేవుడు నైనా నీవు నాకు మాకు ఉన్నందుకు ఏమి రుణం తీసుకోగలను ప్రభా నాయన. నా పట్ల, నా కుటుంబం పట్ల, ముఖ్యంగా నా సంఘం పట్ల చేస్తున్న ప్రతి ఒక్క మేలులకు ప్రభా నాయన తండ్రి ఏమి లేక ప్రభా నాయన కొద్ది స్తుతి ఆరాధన నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తునామమున సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, బంగారు పాదములు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనములయ్యా. గత వారమంతయు మీ కృపలో భద్రపరిచిన విధానంకై మీకు వందనములు, స్తోత్రాలు నా తండ్రి. మా జీవితాలలో చాలిన దేవుడుగాను, నమ్మదగిన దేవుడుగాను ఉంటూ వచ్చావయ్యా. అందును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు ప్రభువా. గతించిన వారి కంటే ఎంత మాత్రము శ్రేష్టమైన వారము కాదు తండ్రి. ఆయనను మీ కృపలో ప్రేమిస్తున్న విధానముకై మీకు వందనములు, స్తోత్రాలు ప్రభువా. ఈ రోజు వాక్యానుసారంగా నా తండ్రి కీర్తనలు 36:7 ప్రకారం, దేవా మీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ నీడను ఆశ్రయించుచున్నారు అని ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు ప్రభువా. అవును నా తండ్రి, కేవలం మీ కృపతో ప్రభువా మమ్మల్ని ఏర్పరచుకొని నా తండ్రి మీ అమూల్యమైన కృపను మా పట్ల చూపిస్తున్న విధానముకై మీకు వందనములు, స్తోత్రాలు నా తండ్రి. పాప అపరాధముల చేత చచ్చి పడి ఉన్న మమ్మలను ప్రభువా క్రీస్తులో కూడా బ్రతికించిన విధానముకై మీకు వందనములు, స్తోత్రాలు నా ప్రభువా. జగతి పునాది వేయబడకమునున్నది తండ్రి మీ కృపలో మీ ప్రేమలో భద్రపరిచిన విధానముకై ఏమి ఇవ్వగలను నా తండ్రి. ఇటు ధన్యతను నాకు ప్రసాదించినందుకు నా ప్రభువా విరిగి నలిగిన హృదయంతో ఈ చిన్న స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో అర్పిస్తూ ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా 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 నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన వందనాలు నాయన, స్తుతులు స్తోత్రాలు ప్రభు. సర్వాధికారి నాయన, సర్వ సృష్టికర్తవు, సర్వశక్తిమంతుడవు తండ్రి. ఇంతవరకు నాయన మా జీవితాల్లో నాయన మీరు మాకు చాలా దేవుడిగా ఉన్నారయ్యా. అందుని బట్టి మీకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ఈ సమయంలో నా ప్రభా నాయన మరి ఆన్లైన్ ద్వారా నా దేవానైనా మీరు మాకు ఇచ్చిన ప్రభా నాయన మీ దాసుని మరుగుపరిచిన దేవానైనా మీరు మాతో మాట్లాడిన విధానానికై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అవును నాయన మా జీవితాన్ని నా దేవనైనా, నా జీవితాన్ని నా దేవనైనా నాకు చూపిన దేవుడు నా తండ్రి. ప్రభా నాయన పాపములతో అపరాధములతో చచ్చిన దానైనా నన్ను నా ప్రభా నాయన మీ అమూల్యమైన కృపలో నా దేవానైనా భద్రపరిచినందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా ప్రభా నాయన. మీ కృప ద్వారా నా దేవానైనా మీ కనికరాన్ని దయను నాయన నేను పొంది ఉన్నాను నా ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. నాకు నా మంచితనం ఏమీ లేదు, కానీ నా ప్రభా నాయన మీ కనికరంలో నా దేవానైనా మీ కృప ద్వారా నాయన మీ దయ నేను పొంది ఉన్నందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ప్రభా నాయన నా చుట్టూ ఉన్న పరిస్థితులు నాయన నన్ను బలహీనపరుస్తున్నప్పటికీ నా తండ్రి నాయన మీ కృప ద్వారా నా దేవా నాయన నన్ను బలపరుస్తున్న దేవుడు అయినందుకై మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా ప్రభా నాయన. నా ప్రతి సమస్యలకు నా ప్రభా నాయన మీరు నాకు సొల్యూషన్ చూపిస్తున్న దేవుడు అయినందుకై మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా తండ్రి. నాయన నా ఇరికి ఇబ్బందుల్లో నా దేవా నాయన మీరు నాకు విశాలతను కలుగజేసే దేవుడు నాయన. మరి నరులు త్రేకరించబడిన దాన్ని నా ప్రభా, కానీ నా ప్రభా నాయన మీరు మాత్రం నా ప్రభా నాయన నన్ను ఎన్నడను విడువక ఎడబాయికి నా ప్రభా నాయన మీ కృపలో నాయన నన్ను భద్రపరుస్తూ నా ప్రభా నాయన మీ రక్షణ నాకు చూపిస్తూ నా ప్రభా నాయన మీ రక్షణలో నాయన నన్ను ఆనందింపచేస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ఇంతగా నన్ను ఆదరిస్తున్న దేవుడికి నా ప్రభా నాయన నేను ఏమీ ఇవ్వలేదా నేను ఒప్పుకుంటున్నా ప్రభా నాయన. మీరు నాకు ఇచ్చిన రక్షణ పాత్రను చేతపుచ్చుకున్న ప్రభా ఈ కొద్ది నా స్తుతి ఆరాధన నా ప్రభు అయిన యేసయ్య దివ్య నామమును బట్టి మీకు సమర్పించుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఎంతో అతి శ్రేష్టమైనటువంటి నామమున కాలము నా యొక్క కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ వస్తుంటున్నాను. ఇంతవరకు మీ యొక్క కృప చూపిస్తూ ఆదరిస్తూ పోషిస్తూ తండ్రి సజీవ లెక్కలో ఉంచిన దాని కొరకై వందనములు చెల్లిస్తుంటున్నాను. ఈ యొక్క ఉదయకాలమున మీ రక్తం చేత విమోచించినటువంటి మీ ప్రజలతో కలిసి నేను కూడా నా నోరు విప్పి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి నన్ను మీరు సిద్ధపరిచిన దాన్ని బట్టి వందనములు చెల్లిస్తుంటున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, కేవలము మీ కృప చేతనే నన్ను రక్షించుకున్నారు తండ్రి. మీ యొక్క అమూల్యమైనటువంటి రక్తం చేత నన్ను మీరు రక్షించుకున్న విధానముకై వందనములు చెల్లిస్తూ వస్తుంటున్నాను తండ్రి. నన్ను రక్షించుకోవటం మాత్రమే కాకుండా నానా విధములైనటువంటి కృపను నా ఎడల వెల్లడిపరుస్తూ వచ్చిన విధానముకై వందనములు చెల్లిస్తూ వస్తుంటున్నాను. తిరిగి దయగలిగినటువంటి తండ్రి,
కృప ద్వారా మీరు నాకు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యతలకై వందనములు చెల్లిస్తున్నాను. జగత్తు పునాదులు వేయబడక మునిపే కేవలము మీ ప్రేమ చేత నన్ను క్రీస్తులో చేసుకున్నారు. తండ్రి, మీ కృప చేతనే నన్ను మీరు పిలుచుకున్నారు. మీ కృప చేతనే పాపములో పడిచెడి ఉన్నటువంటి నన్ను విమోచించి నీతిమంతునిగా తీర్చారు. మీ కృప చేతనే కేవలం నన్ను మీరు రక్షించారు. మీ కృప చేతనే ధనుడిగా ఉంటున్నటువంటి నన్ను బంతునిగా మిరించిన విధానముకై వందనములు చెల్లిస్తుంటున్నాను. తండ్రి, అంత మాత్రమే కాకుండా ఆ యొక్క కృపకు నన్ను మీరు యోగ్యంగా చేశారు కాబట్టి మిమ్మల్ని ఆరాధిస్తుంటున్నాను. దయగల తండ్రి, నన్ను మీరు రక్షించిన నాటి నుండి ఇంతవరకు నా యొక్క వ్యక్తిగత, కుటుంబ, సంఘ, నా యొక్క ఆధ్యాత్మిక భవిష్యత్తులో కూడా ప్రతి బట్టి చెల్లించున్నాను. మీరు అనుగ్రహించినటువంటి యొక్క కృపకు తండ్రి ప్రతిఫలముగా ఏమి ఇవ్వలేనని ఒప్పుకుంటూ, ఏమి ఇచ్చినా సరే ఆ యొక్క రుణము తీరదు, ఆ రుణం అలా ఉండిపోవలసిందే. కనుక కేవలము మీరు ఇచ్చినటువంటి రక్షణ పాత్రను నా చేత పట్టుకుంటూ నా యొక్క హృదయపూర్వకమైన ఆరాధన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల నాయన, జీవం గల ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా దేవా, మా ప్రభువా, గడిచిన దినములన్నింటిలోనూ మీ కృపా హస్తాల చేత మమ్మల్ని కాచి కాపాడి ఈ దినం వరకు సజ్జుల లెక్కలో ఉంచినందుకు మీకే వేలాది కొలది స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, మా ప్రభువా, ఈ శుక్రవార సమయంలో మీ బల్ల చుట్టూ చేరి ఒలివ మొక్కల వలె మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకే వేలాది కొలది స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, మా ప్రభువా, మీ దాసుని నిలబెట్టి మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, నీ కృప అమూల్యమైనది. నరులు నీ రెక్కల కింద సేదతీర్చున్నారని మీరు మాకు ఇచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, మా దేవా, మా ప్రభువా, మీ కృప ఎంతో అమూల్యమైనది. కేవలం మీ కృప ద్వారా ఇంతవరకు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకే వేలాది కొలది స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ కృప ద్వారా మమ్మల్ని రక్షించిన వైనాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, మా ప్రభువా, 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో ఏ పాపం ఎరుగని మనిషిగా జీవించి కేవలం మా కృప కోసం తండ్రి చిత్తానుసారం మీరు ఆ కల్వరి శిలలో మీ అమూల్యమైన ప్రాణాలని, రక్తాలని దారపోసినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తిరిగి 3వ దినం మృత్యుంజయుడే లేసినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు చిందించినటువంటి రక్తం ద్వారా మా పాపాలను తీసివేసి నిత్య పరలోక రాజ్య వారసులకు చేసి మీ అమూల్యమైన కృపను మా మీద ఉంచుతున్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వీటి అయోగ్యులమైన మమ్మల్ని యోగ్యులుగా ఉంచినందుకు మీకేమి సమర్పించాం తండ్రి. విరిగిన హితముతో ఇచ్చిన స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామమున అర్పిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి క్లుప్తంగా చేయండి. కృపగల తండ్రి, జీవం గల దేవ యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. ఇప్పటివరకు మమ్మల్ని కాచి కాపాడి మరొక శుక్రవారం తండ్రి నాయన మీరు ఎంచుకున్న జనాంగం మధ్యలో తండ్రి కూర్చోబెట్టి తండ్రి నాయన మమ్మల్ని స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి, మీ దాసుని నిలబెట్టి తండ్రి నాయన మీ యొక్క మాటలు మీ దాసుని నోట్లో ఉంచి తండ్రి నాయన మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ యొక్క అమూల్యమైన కృపతో తండ్రి, శాశ్వతమైన కృపతో తండ్రి, దావీదుకి ఇచ్చిన శాశ్వతమైన కృపతో తండ్రి నాయన మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. యోగ్యం లేని వాళ్ళని తండ్రి నాయన, అయోగ్యులుగా ఉన్న వాళ్ళని తండ్రి నాయన యోగ్యులుగా చేసి తండ్రి నాయన నిలబెట్టి తండ్రి నాయన మా ఆలోచనల్ని తీసివేసి తండ్రి మీ పరిశుద్ధమైన ఆలోచనలతో తండ్రి ప్రతిదినము మీ కృప చేత మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి, అనేకమైన తెగుళ్ళు గుండా, బాధలు గుండా, శోధనలు గుండా వెళుతుండగా తండ్రి నాయన ఏ తెగులు నీ గుడారంను సమీపించదు, ఏ అపాయం నీ దగ్గరకు రాదైన వాగ్దానాలను తండ్రి మా పట్ల, మా కుటుంబాల పట్ల తండ్రి అయినా మా సంఘం పట్ల నెరవేరుస్తున్నందుకు తండ్రి అయినా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పటివరకు తండ్రి అయినా వ్యక్తిగత విషయంలో, కుటుంబ విషయంలో, సంఘ విషయంలో, మా యొక్క ప్రతి ఒక్కరి విషయంలో తండ్రి అయినా
మీరు చేసిన ప్రతి ఒక్క అద్భుత కార్యాలకు తండ్రి ఏమి మీకు ఇచ్చుకోవాలని ఒప్పుకొంచు తండ్రి అయినా ఈ యొక్క చిన్న స్తుతి ఆరాధన మీ యొక్క పాదముల దగ్గర సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి ఒక 2 క్షణాలు మౌనంగా ప్రభుని ఆరాధించుకుంటాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఎంతైనా నమస్మ దేవ, కృప కనికరము సమాధానములకు యోగించు మా తండ్రి. నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు కృష్ణనామమున ప్రభువా మీ పాదములకు వందనములు. ప్రభా అయోగ్యుని అపాత్రుని కన్నికరైనటువంటి వాడిని ప్రభా నీ అమూల్యమైన కృప చేత ప్రభా మీరు నన్ను కొన్నారు, పిలిచారు. మీకు స్తోత్రాలు. ఆ కృపను ప్రభా నాడు మీరు ప్రత్యక్షపరిచారు. ఆ కృప ద్వారా తల్లి నాకు కలిగినటువంటి 7 ధన్యతలు బట్టి మీకు వదనములు. ఓ ప్రభా ఆ కృపను పొందుట కూడా ప్రభా మీరు నాకు సహాయం చేసి మీరు వచ్చారు. ఆ కృప ద్వారా జగత్తు నాది వేయబడకునిపి ప్రభా మీరు నన్ను ఏర్పాటు చేస్తున్నారు. నా బలహీనత అన్నింటిలో ప్రభా కృప ద్వారా ఇంకా మీరు కాపాడుతూ వచ్చారు, భద్రపరుస్తూ వచ్చారు. ప్రభా మరి ఈ కరోనా సమయంలో కూడా ప్రభా మీరు నాకు చుట్టూగా ఉండి ప్రభా కాపాడుతూ వచ్చారు, భద్రపరుస్తూ వచ్చారు, సంఘమును కాపాడుతూ వచ్చారు. అందుకంటే ముఖ్యంగా ప్రభా కుటుంబాన్ని కాపాడుతూ వచ్చారు. సంఘములో చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభా ఇంతవరకు మీరు భద్రపరుస్తున్నారు. అందరి బట్టి కూడా నీ ప్రభా నీకు నేను ఏమి చెల్లించగలను ప్రభా. నీ అమూల్యమైన కృప కొరకాయ విరిగిన హృదయముతో నీ కొద్ది స్థితి ఆరాధన సమర్పించుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్. దయచేసి కంబైన్డ్ వర్షిప్ గా విల్ సింగ్ సాంగ్ నంబర్ 190. నా ప్రియమైన యేసు ప్రభు. Ela
ఈ పాట ఎంతో అద్భుతమైనటువంటి పాట. మరి ఈ పాట మరి ఒంగోలులో ఉన్నటువంటి మరి సహోదరి మరి పరిమళ మరి హస్బెండ్ గారు రాశారండి. ఇది ఒంగోలు ఎస్కోల్ మందిరంలో ఉన్నటువంటి ఒక మరి విశ్వాసి మరి వారు మరి ఈ పాటను మరి రాశారు. మరి స్టెయిన్స్ వాళ్ళు ఒరిస్సాలో వాళ్ళ కారులో వాళ్ళ ముగ్గురి వాళ్ళ కుటుంబాన్ని ఆ తండ్రి కొడుకులను అదే రీతిగా కాలు పెట్టారు కదా ఆస్ట్రేలియా అతన్ని. ఆ సందర్భంలో మరి ఈ పాట మరి రాసినారంట. మరి ఒంగోలు మరి ఎంతో అద్భుతమైన పాట. అయితే రండి మరి ప్రభు యొక్క బల్లోనికి మనం ప్రవేశించక ముందుగా దీనికి వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం చూసుకుందాం. ప్రభు యొక్క మరి బల్ల ఏమలో ఆచారముగా అలవాటుతో కాక వాక్యపు వెలుగులో నువ్వు నేను కూడా మరి పరీక్షించి పరిశోధించుకొని నువ్వు నేను కూడా పాలు పొందవలసినటువంటి వారుగా మనం ఉంటున్నాం. ఎందుకంటే సరి చేసుకొని ప్రభు బలలో యోగ్యముగా నువ్వు నేను కూడా పాలు పొందవలసిన వారుగా ఉంటున్నాం. ఏదో క్రైస్తవం కదా మరి ప్రభువును రక్షించుకున్నాడు కదా అని ఆచారముతో అలవాటుతో మనము మరి ప్రభు యొక్క బలలో మరి పాలు పొందకుండా వాక్యపు వెలుగులో మనము బలలో పాలు పొందినప్పుడు అది ఆశీర్వాదకరంగా మనకు ఉంటుంది. పిల్లరా రండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1 Corinthians chapter 11 verse 28. 1 Corinthians chapter 11 verse 28. మనమందరం కలిసి గట్టిగా బిగ్గరగా చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలను. రండి రెండో భాగంగా ఫర్ సెకండ్ పోర్షన్స్ ఎక్సోడస్ 12 verse 11. నిర్గమకాండము 12వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 12 verse 11. మీరు దానిని తినవలసిన విధానం ఏమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలను. అది యెహోవా పస్కా బలి. త్వరపడుచు దానిని తినవలను. రండి మూడవ భాగంగా రెవల్యూషన్ 1:3. రెవల్యూషన్ చాప్టర్ రెవల్యూషన్ 1:3. ప్రకటన 1:3. ప్రకటన 1:3. సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని ఇందులో వ్రాయబడిన సంగతులు నన్ను గైకొని వారు ధన్యులు. సమయము సమీపించినది. ప్రభు సహాయం నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి మీ పాదం కొందరం ప్రభా మరొకసారి మీకు బల్లో పాలు పొందించిన యోగత స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు తండ్రి మా యొక్క ఆరాధనపై మీరు ఆశీర్వాదం విన్నారు. మా యొక్క ఆరాధనను ప్రభా మీరు విన్నందుకు మీకు వందనములు. బల్లో పాలు పొందుతుండగా ప్రభా మరి ఆనాడు మా ప్రియులు త్వరపడి వాళ్ళు పస్కా బలిని భుజించారు. సమయము సమీపించి ఉంది ప్రభా. త్వరపడి సిద్ధపాటు కలిగిన వారమై నీకు బలలో పాలు పొందట కొరకు మనం సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి చదవబట్టిన లేఖన భాగమును మన ప్రభువు మరి ఆశీర్వదించి మరి దీవించిన గాక. రండి ఎక్సోడస్ చాప్టర్ 12 verse 11. నిర్గమకాండము 12వ అధ్యాయము 11వ వచనం దయచేసి చదవగలరా ఎవరైనా? మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. అది పస్కా బలి, ప్రభు యొక్క బల్ల. ప్రణేశక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు తన యొక్క అమూల్యమైనటువంటి ఆ యొక్క రక్షణను ఆ కృపను నీకు నాకు దయచేసేవాడుగా ఉంటున్నాడు. ఆ కృపను బట్టి నువ్వు నేను కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఏ రీతిగా ఏది మనం జ్ఞాపకం చేసుకోవాలా? త్వరపడుచు దానిని తినవలను. అది యెహోవా పస్కా బలి. పిల్లరా జ్ఞాపకం చేసుకుందాం. త్వరపడుతున్నావా?
సిద్ధపడుతుంటున్నావా? మనం ఏ విషయాల కొరకై మనం సిద్ధపడుతుంటున్నాం, త్వరపడుతుంటున్నాం? ప్రభు యొక్క బల్ల, దేవుని యొక్క సన్నిధి మనం ఏ రీతిగా ఉంటున్నాం? దేవునికి వాక్యం సెలవిస్తుంటుంది, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని త్వరపడుచు ఆయన పస్కా బలిలో పాలు పొందేవలసిన వారుగా ఉంటున్నాం. త్వరపడుచు పాలు పొందడం వేరు, త్వరపడి పాలు పొందడం వేరు. ఒకవేళ త్వరగా వాళ్ళు పాలు పొందకపోతే, త్వరగా సిద్ధపడి పాలు పొందకపోతే, త్వరగా సిద్ధపడి పస్కా బలిని అర్పించి తమ యొక్క ద్వార బంధకములకు రక్తము పూయకపోతే ఏం జరిగింది బ్రదర్ దుర్గాప్రసాద్? ఒకవేళ ద్వార బంధకములకు ఆ యొక్క రక్తము పూయకపోతే పరిస్థితి ఏమైపోయేది? త్వరపడకపోతే అక్కడ మరి సంహారపు దూత వచ్చి ఏం చేసేది? అది సంవరించబడి వారు ఉంటాం. వాళ్ళు త్వరపడ్డారు. మన పితరులు పస్కా బలిని భుజించట కొరకై త్వరపడిన వారు కొట్టున్నారు పిల్లరా. ఎవరైతే ఆ పస్కా బలిని భుజించారో, ఎవరైతే ఆ పస్కా బలిని వధించి తమ యొక్క ద్వార బంధకములకు ఆ పూసిపెట్టినారో వాళ్ళు రక్షించబడిన వారు కొట్టున్నారు. మనం జ్ఞాపకం చేసుకుందాం, రక్షించబడి నీవు త్వరపడి ఆ యొక్క పస్కా బలిగా అర్పించబడే క్రీస్తు యొక్క శరీరము ఆ యొక్క రక్తములో పాలు పొందవలసిన వారిగా ఉంటున్నాం. ఏ రీతిగా? త్వరపడి మనం చూసుకుంటూ వచ్చాము. త్వరపడి దానిని తినవలెను. పిల్లరా, మనం ఏవో తింటున్నాం ఈ లోకంలో. ఇప్పుడు లాక్డౌన్ అయిపోయింది, ఇప్పటి నుంచి ఓపెన్ చేశారు, పరిగెత్తున్నాం. అయితే దేవుని సన్నిధి కొరకై నువ్వు పరిగెత్తుతున్నావా? ప్రభు యొక్క బలలో పాలు పొందడానికి కొరకై నువ్వు పరిగెత్తుతున్నావా? ప్రభు సాయం చెప్పి ప్రభు ప్రకటన గ్రంథం ద్వారా మనం మాట్లాడుతూ వచ్చాడు. సమయము సమీపించినది, టైమ్ ఈస్ ఓవర్, అయిపోయింది, సమయము సమీపించింది. కృపా కాలంలో మనం ఉంటున్నాం. సమయం సమీపించింది. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ప్రభు యొక్క బలలో పాలు పొందడానికి కొరకై ఏం చేయాలట? త్వరపడుచు దానిని తినవలెను. ఎందుకంటే పిల్లారా, ఈ మధ్యనే ఇండియాలో ఒక పోలీస్ వారు ఒక వ్యక్తిని, మరి ఒక సహోదరుడు చెప్పారు. ఆ సహోదరుడు మరి బయటికి వెళ్తా ఉంటుంటే, మరి ఎందుకు వెళ్తున్నావు ఈ లాక్డౌన్ సందర్భంగా? బయట కష్టం ఉంది కదా, పోలీస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వెళ్ళొద్దంటే, మరి ఆ సమస్య చెప్పినప్పుడు నిజంగా తప్పకుండా వెళ్ళవలసింది. అయితే వెళ్తున్నాడు, దారిలో పోలీస్ వాళ్ళు పట్టుకున్నారు. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు అనేసరికి, పలాని విషయం కొరకై నేను వెళ్తున్నాను అనేసరికి, వెళ్ళు, త్వరగా వెళ్ళు, లేకపోతే ఏమైతుంది? ప్రమాదం అయిపోతుంటుంది. పిల్లరా, త్వరపడుతున్నామా? అనేక విషయాలు మనం త్వరపడుతూ వచ్చున్నాం. వ్యక్తిగత విషయంలో అనేక విషయాలు త్వరపడుతూ వచ్చాము. అయితే ప్రభు విషయంలో, అనేక బల్ల విషయంలో బహుశా నువ్వు నిర్లక్ష్యం చేసినట్టయితే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడేమో. బహుశా జ్ఞాపకం చేసుకో, సమయము సమీపించింది. ఆ సమయము, ఈ కృపా కాలము నీ కొరకే. పిల్లరా, త్వరపడుచు దానిని మరి మనము తినేసేటువంటి వారుగా ఉంటున్నాము. మనం ఎందుకంటే మరి ప్రభు యొక్క మరి రాకడకు మనము సమీపంగా ఉంటున్నాము. ఎందుకంటే మనము మరి తెలుసుకోవాలా, ప్రభు యొక్క బల్లలో పాలు పొందే ముందుగా మనము సిద్ధపాటు కలిగిన వారమై మనము మరి త్వరపడేటువంటి సమయం ఇది. ఆలస్యం చేసేటువంటి సమయం కాదు. ఇప్పటి వరకు మనం ఆలస్యం చేస్తూ వచ్చామేమో, ఆలస్యం చేస్తూ గుడికి వచ్చావేమో, ఆలస్యంగా ప్రభు సన్నిధికి వచ్చావేమో, నిర్లక్ష్యంగా నువ్వు వచ్చావేమో. అయితే అవన్నీ పక్కన పెట్టేసేద్దాం, మర్చిపోదాం గత జీవితాన్ని. ప్రభు కొరకై సిద్ధపడదాం, ప్రభు కొరకై త్వరపడదాం. ఇంకా చాలు, ఇప్పటి వరకు ఆలోచించిన విధానము చాలండి, పక్కన పెట్టేసి ప్రభు కొరకై త్వరపడదాం. ప్రభు పరిచర్య కొరకై మరి త్వరపడేటటువంటి వారుగా ఉండాలి. ఎందుకంటే తెలిసి తెలియక ఏదైనా చేసినట్టయితే ప్రభా క్షమించు ప్రభా, దేవునిక సన్నిధిలో క్షమాపణ అడిగి త్వరపడుదాం. ప్రభు యొక్క పస్కా బలిలో పాలు పొందడానికి కొరకై, నీ కొరకు నా కొరకై పాప క్షమాపణ నిమిత్తమై అమూల్యమైనటువంటి కృపనివ్వడానికి కొరకు ప్రభు
ఏ రీతిగా బలి అంటున్నాడో ఆ కలువరిశిలలో, ఆ యొక్క పస్కా బలిలో నీవు నేను కూడా మరి యోగ్యముగా సరి చేసుకొని త్వరగా మనము మరి పాలు పొందవలసిన వారుగా ఉంటున్నాం పిల్లరా. ఎందుకంటే రాబో దినాలు ఏ రీతిగా ఉంటున్నాయో మనకు తెలియదు. భయంకరమైనటువంటి దినాలు వచ్చే వారము గనక మనం ఉంటామని గ్యారంటీ ఉందా? లేదండి. రేపు ఉంటామని ఉన్నామా? గ్యారంటీ లేదు. అయితే త్వరపడాలి. ప్రభు యొక్క సిద్ధపాటు కొరకాయ ఆయనకు రాకడ సమీపించి ఉంటుంది. పస్కా బలిలో మన ముందు ఉంచేటువంటి ప్రభు యొక్క రొట్టెలో మనం త్వరపడుతూ సిద్ధపాటు కలిగిన వారమై మనము పాలు పొందవలసిన వారుగా ఉంటున్నాము. ఎందుకంటే ఏ రీతిగా పడితే ఆ రీతిగా మనము పాలు పొందకూడదు. మనము ఇది త్వరపడే సమయము. దేని కొరకు? సరి చేసుకున్నటకు పిల్లరా. మనం సరి చేసుకొని ప్రభు యొక్క బలలో పాలు పొందేటువంటి త్వరపడేటువంటి సమయము. త్వరపడి దానిని తినవలెను. దేనిని? యెహోవా పస్కా బలిని తినవలెను. త్వరపడుచు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఒక గృహ నిర్వాహకుడు ఉంటున్నాడు. లూకా సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్టయితే అక్కడ ఒక గృహ నిర్వాహకుడు ఉంటున్నాడు. అతను నిర్లక్ష్యం చేస్తూ జీవించాడు. అయితే యజమాని వస్తాడని ఎప్పుడైతే గుర్తించాడో తాను త్వరపడుతూ సిద్ధపడుతూ తాను మరి సరి చేసుకునేటువంటి వాడుగా ఉంటున్నాడు. చూద్దామా, చదువుదామా. లూకా 16:6. దయచేసి లూకా 16:6 లూకా 16. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా నీవు నీ చీటీ తీసుకుని త్వరగా కూర్చుండి 50 మణుగులను రాసుకోమని వానితో చెప్పాను. చాలండి. ఈ యొక్క గృహ నిర్వాహకుడు మొదటి వచనం నుంచి ఇంకా 10 వచనాలు చదివితే మనకు ఈ గృహ నిర్వాహకుడి గురించి మనకు స్పష్టంగా అర్థమవుతుంటుంది. ఎందుకంటే ఆ గృహ నిర్వాహకుడు మరి ఏంటంటే యజమానుడు మరి వస్తాడు అని తెలిసినప్పుడు మరి తాను ఇష్టానుసారంగా జీవించిన వాడుకుంటున్నాడు. అయితే ఎప్పుడైతే వస్తున్నాడని తెలుసుకున్నాడో తాను సరి చేసుకున్నాడు. ఎందుకంటే ఎన్నో తప్పులు చేశాడు. అయితే ఆ యజమాని నన్ను మరి అడుగుతాడు, నన్ను వేధిస్తాడు అని అనుకోలేడు. కానీ తను సరి చేసుకున్నాడు పిల్లారా. గృహ నిర్వాహకుడు తను సరి చేసుకున్నప్పుడు యజమాని దృష్టిలో తాను ధన్యుడిగా ఉంటున్నాడు. మన జీవితంలో కూడా ఏదైనా సరే తప్పిదాలు ఉన్నట్టయితే ఆ గృహ నిర్వాహకుని వలె సరి చేసుకునేటువంటి సమయము. చూడండి 16:1 లూకా 16:1. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండేను. వాడతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాణ్ణి పిలిపించి నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ చాలండి. సమయం లేని కారణాన్ని బట్టి నేను ముందుకు వెళ్తున్నాను. ఒక 7 విషయాలు, ఎలాంటి విషయాలు మనం త్వరపడాలంటే విషయాలు మనం చూసుకొని ప్రభు యొక్క బలిలో పాలు పొందుకుంటాం. ఈ గృహ నిర్వాహకుడు యజమానుడు లేడు కదా అని చెప్పేసి అనేక విషయంలో మరి తాను తప్పిదములు చేసిన వాడుగా ఉంటున్నాడు. తను సరి చేసుకున్నాడు. ప్రభు ఎదుట క్షమాపణ పొందిన వాడుగా ఉంటున్నాడు. పిల్లారా, ప్రభు యొక్క బల్ల మనం పాలు పొందడానికి కొరకు అతి సమీపంలో ఉంటున్నాము. ఏ విషయంలో తప్పిదం ఉంటున్నావా? ఏ విషయంలో అయితే ప్రభు అప్పచెప్పిన బాధ్యతలలో బాధ్యత రహితంగా ఉన్నట్టయితే త్వరపడు, సిద్ధపడు. ప్రభు ఎదుట క్షమాపణ అడుగు. నువ్వు ఎక్కడున్నప్పటికీ, ఆన్లైన్ లో నువ్వు వీక్షించినప్పటికీ, ఏ దేశంలో ఉన్నప్పటికీ, ఆ సంఘములో దేవునికి పరిచర్లకు ఏదైనా సరే నువ్వు ఆటంకంగా ఉంటున్నావేమో, ఏదైనా సరే ప్రభు యొక్క పరిచర్యకు దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతకు నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావేమో. గృహ నిర్వాహకుడు సరి చేసుకున్నాడు. ప్రభు యొక్క దృష్టిలో తాను మరి క్షమాపణ పొందినటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రభు అతని క్షమించాడు. పిల్లారా, ఆ గృహ నిర్వాహకుని క్షమించిన దేవుడు నిన్ను క్షమించిన కొరకై తాను సిద్ధపడుకుంటున్నాడు. త్వరపడేటువంటి సమయము దేని కొరకు చెప్పండి? మొదటిగా సరి చేసుకున్నట కొరకై, టు ప్రాక్టీస్, సరి చేసుకున్నట కొరకు ఇది త్వరపడేటువంటి సమయము. త్వరపడి దానిని తినవలెను. చూడండి, రెండవదిగా చూద్దాం రండి. మత్తయి సువార్త 5:25. మాథ్యూస్ 5:25. త్వరపడే సమయము దేని కొరకు?
25. మాథ్యూస్ చాప్టర్ 5 వర్స్ 25. నీ ప్రతివాదితో నీవు నువ్వు త్రోవలో ఉండగా నే త్వరగా వానితో సమాధానపడును. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రొత్తుకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు. చాలు. నీవు ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము. Come to terms quickly with your accuser while you are going with him to court. నీ ప్రతివాదితో నీవు త్వరగా సరి చేసుకునే సమయం ఇది. పిల్లరా, దేవుని యొక్క సన్నిధిలో వాక్యపు వెలుగులో మనము సరి చేసుకొని మనము పాలు పొందేటువంటి సమయము. ఎందుకంటే ఇది సమాధాన పదార్థం. మొదటిగా సరి చేసుకునేటువంటి సమయం, త్వరపటకు సరి చేసుకునేటువంటి సమయము. రెండవదిగా సమాధాన పట్ట కొరకై త్వరపడేటువంటి వారుగా మనం ఉంటున్నాం. ఎందుకంటే ఎవరితోనైనా అసమాధానంగా ఉంటున్నావా? ఎవరికైనా దుఃఖపరిచిన వారుగా ఉంటున్నావా? పిల్లారా, అట్లీస్ట్ ఫోన్ చేయు, అట్లీస్ట్ ఒక మెసేజ్ పెట్టు. సోదరుడా, పలాని విషయంలో తప్పు వింటున్నాను, పలాని విషయంలో ఇబ్బందికరంగా ఉంటుంది, పలాని విషయంలో నేను గాయపరచబడితిని. ఒక మెసేజ్. పిల్లరా, సమాధాన పడు, త్వరపడు. ఇది త్వరపడే సమయము. ఎందుకంటే సమయము సమీపించింది. ప్రభు యొక్క రాకడకు గుర్తులుగా ఉంటున్నాయి. త్వరపడచ్చు, దానిని తినవలేను. దేని కొరకు? మనము సరి చేసుకున్నటకు. రెండవదిగా సమాధాన పడుతూ త్వరపడుతూ ప్రభు యొక్క బలలో పాలు పొందే వారు ఉండాలి. అందరితో సమాధాన పడే వారికి మనం ఉండాలి. అందరితో సమాధానం కలిగిన వారికి ఉండాలి. ఇటు విశ్వాసులతోనూ, ఇరుగు పొరుగు వారితోనూ, ప్రభుతోనూ నేను కూడా సమాధానముతో నువ్వు ప్రభు యొక్క బలలో పాలు పొందవలసినటువంటి వారంగా మరి మనం ఉంటున్నాము. చూడండి, మరి ఏ రీతిగా అయితే మరి ఈ జోషామా మరి చెన్నైలో ఉన్నటువంటిది మొట్టమొదటిగా సౌదర్ బక్సింగ్ గారు ఆరంభించినటువంటి సంఘము. జోషామాలో ఒక పెద్ద మరి రిటైర్మెంట్ అయినటువంటి ఒక సహోదరుడు ఉంటున్నాడు. ప్రభు యొక్క బల పంచుతున్నప్పుడంట, ప్రభు యొక్క బల పంచే సమయంలో ఆయన పెద్ద వ్యక్తి, వయసు ఉన్నటువంటి వ్యక్తి, రిటైర్ అయినటువంటి వ్యక్తి పరిగెత్తుకొని పోతున్నాడు, బయటికి వెళ్ళాడంట. అతడు బల్ల రొట్టె తీసుకొని అటువైపు ఆ లైన్ లో వెళ్తా ఉంటే అతడు లేచి పరిగెత్తుని వెళ్ళిపోయి తిరిగి వచ్చి ప్రభు యొక్క బలలో పాలు పొందాడంట. ఎందుకొరకంటే దేవుని యొక్క వాక్యం చేత ఒప్పించబడి ఉంటున్నాడు. ఇది సమాధాన పడేటువంటి సమయము. నీ తోటి సహోదరితో ఇది సమాధాన పట్ట కొరకై త్వరపడేటువంటి సమయము. త్వరపడి దానిని తినవలెను. ఎప్పుడైతే ఈ సహోదరుడు దేవుని మందిరంలో నుంచి త్వరగా వెళుతా ఉంటే ఏ సహోదరునితో సమాధాన పడాలి అని అనుకున్నాడో ఆ సహోదరుని ఇంటికి వెళ్ళక ముందే అతడు కూడా ఇటువైపు వచ్చారు. ఇద్దరు మధ్యలో కలుసుకున్నారు. సహోదరుడా, నన్ను క్షమించు, ఫలాని విషయంలో నీ గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. లేదు బ్రదరు, దేవుడు నాకు కూడా సమాధానం ఇచ్చాడు బ్రదరు. ఇద్దరు కలిసి దేవుని స్తుతించినట్టు వారుగా ఉంటున్నారంట. తిరిగి వచ్చి ప్రభు యొక్క బలలో పాలు పొందారు. అతడే దొరైరాజు. దేవుని మందిరంలో సంఘ పెద్దగా ఉంటున్నాడు. అతడు చనిపోయాడు. ఇప్పుడు పిల్లారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని మందిరానికి వస్తూ అసమాధానముతో ప్రభు యొక్క బలలో పాలు పొందితే అది ఇంత మాత్రం నీకు క్షేమం కాదు. త్వరపడు. మొదటిగా ఏంటి, దేని కొరకు త్వరపడాలి చెప్పాలి. ఎవరైనా సరే మైక్ ఆన్ చేసుకొని చెప్పాలా? ఎందుకంటే వాక్యం ఎప్పుడైనా చూసి చెప్పేటువంటి అలవాటు, ముఖం చూసి చెప్పేటువంటి అలవాటు. ఇప్పుడు మరి స్క్రీన్ చూస్తున్నాను. అట్లీస్ట్ ఐ వాంట్ యువర్ ఆన్సర్. త్వరపడాలి దేని కొరకు? మొదటిగా చెప్పండి. మొదటిగా ఏం చూసుకున్నాము? సరి చేసుకున్నటకు త్వరపడే సమయము. రెండవదిగా చెప్పండి. వెరీ గుడ్ బ్రదర్. సమాధాన పట్టు కొరకాయ. దయచేసి అందరూ చెప్పాలి, ఎందుకంటే వాక్యము మీరు వినాలి. ఎందుకంటే
సోదరుడు నెవిల్ జయసుందర గారు. నేను 10th క్లాస్ లో ఉన్నాను. ఇది 30 సంవత్సరాల కిందటి విషయము, ఇంచుమించు 20 సంవత్సరాల కిందటి విషయము. యూత్ క్యాంప్ లో మెసేజ్ చెప్తున్నాడు. 25 years బ్యాక్ సోదరుడు నెవిల్ గారు హెబ్రోన్ లో వాక్యం చెప్తున్నాడు. ప్రకటన 23వ అధ్యాయం అని చెప్పాడు. ఏం చెప్పాడు? దుర్గప్రసాద్ గారు ఉన్నారా ఆన్లైన్ లో? ప్రకటన 23 ప్రకటన 23 అన్నారు. 23 అనగానే ధనాధన్ అందరూ బైబిల్ చెప్తా ఉన్నారు. దొరుకుతుందా అండి అంకరాజు గారు? ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని రాంగ్ క్వశ్చన్స్ కూడా మరి సేవకుడు వేసినప్పుడు అలర్ట్ గా ఉన్నారు. ఎందుకంటే మీరు వాక్యం వింటారు, మీరు చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ మన షార్జాలో. ఎందుకంటే వాక్యము వింటున్నారా లేదా అనే విషయం. ఎందుకంటే వాక్యము ముఖము చూసి ముఖం చెప్పేటువంటి వాక్యం ఇది. 2 అంచుల ఖడ్గము. ఇప్పుడు ఎవరు లేరు, ఉట్టి స్క్రీన్ చూసి చెప్తా ఉంటుంటే ఇక్కడ ఎంతో ఇబ్బంది అవుతూ ఉంటుంది పిల్లల. అయినప్పటికీ వాక్యం అనేది మరి ఒక ప్రశ్న వేసినప్పుడు దయచేసి చెప్తే కదా అదెంతో మరి ప్రభు సంతోషించేవాడుగా ఉంటున్నాడు. ఇది సరి చేసుకునే సమయము. దేని కొరకు త్వరపడుతూ సరి చేసుకోవాలి. రెండవదిగా దేని కొరకు త్వరపడాలి? సమాధాన పడ కొరకై. నీ తోటి సహోదరితో అసమాధానంగా ఉండి ప్రభు యొక్క బలలో పాలు పొందుటే అది ఆశీర్వాదం కంటే అది శాపము. అది ఏదైనప్పటికీ ఒక సింపుల్ బ్రదర్ క్షమించు ప్రభు, సహోదరి నన్ను క్షమించు, ఫినిష్, ఫలాని విషయంలో నేను ఇబ్బంది పెట్టాను, దుఃఖపరిచాను, బాధ పెట్టాను. పిల్లరా, క్షమించుటలో అంతకుమించిన గొప్ప ధన్యత మరి లేనే లేదు పిల్లరా. ఎందుకంటే రండి మరి త్వరగా మనం ఏం చేయాలి? 3వ విషయం మనం చూసుకుందాం రండి. లూకా 19:6 త్వరపడి ఏం చేయాలి చూడండి. లూకా 19:6, లూక్ 19:6 త్వరపడి ఏం చేయాలి? లూక్ 19:6. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. చాలండి. ఇప్పుడు సంతోషపడుటకు ఇది త్వరపడేటువంటి సమయము. ఎందుకంటే పరిస్థితులు ఏదైనప్పటికీ పిల్లరా సంతోషముతో ప్రభుని సేవించేటువంటి సమయము. త్వరపడుతూ పిల్లరా మరి ప్రభుని సంతోషించే సమయం ఇది. ఎందుకంటే పరిస్థితులు ఏవైనప్పటికీ మరి మనము దుఃఖపడకూడదు, వేదన చెందకూడదు. అయ్యో ఏమాయే మనకు ప్రాబ్లం లేదు. ఈడ కన్ను మూస్తే పరలోకంలో మరి కళ్ళు తెరుస్తామంటే గ్యారంటీ ఇప్పుడు మనకి ఇచ్చాడు. ఈ లోకస్తుల వలె మనము మరి దుఃఖపడకూడదు. ఇది సంతోషించేటువంటి ఇది సమయము. ఒక ముసలావిడ పడవలో మరి బయలుదేరింది వేరే పక్క గట్టుకి, పక్క ఊరికి పోవడానికి కొరకు. అయితే ఆ ఓడలో ఈ పెద్ద అమ్మాయికి 3 కొడుకులు ఉన్నారు. అయితే పెద్ద కొడుకు దగ్గర ఈ అమ్మ ఉంటుంది ముసలావిడ. ఆ ఊరు నుంచి ఆ పెద్ద కొడుకు నుంచి ఇప్పుడు చిన్న కొడుకు దగ్గరికి వెళ్తా ఉంటుంది. ఈ మధ్యలో కొడుకు ఉన్నటువంటి కదా, మధ్యలో ఉన్నటువంటి కొడుకు చనిపోయాడు ఎప్పుడు. అయితే ఆ ఓడ బోట్ ఉంటది కదా మన ఊర్లలో బోటు, ఆ బోటు కొంత దూరం వెళ్ళిన తర్వాత మరి తుఫాను వచ్చేసిందంట. మరి కింద మీద అవుతా ఉంటుంది. ప్రతి వారు కూడా దుఃఖపడుతున్నారు, ప్రతి వారు కూడా నెమ్మది లేదు, భయపడుతున్నారంట. ఈ ముసలామె ఆవిడ తను ఎంతో సంతోషంతో మరి ఆనందంతో ఉన్నట్టుగా ఉంటుందంట, పాట పాడుతున్నదంట. అయితే పక్కవారు అడుగుతూ వచ్చారంట, ఏమ్మా నీకు భయం లేదా? నీళ్ళు తుఫాను కింద మీద అయిపోతా ఉంటుంది, ఆ ఓడ ఆ ఉట్టి అనేది ఇట్లా తిరుగుతూ ఉంటుంది, నీకు భయం లేదా అంటే, అమ్మా నాకు భయం లేదు. ఎందుకంటే ఒకవేళ బతుకుతే నేను ఒకవేళ ఉట్టిగిడ ఆ ఓడ బయటికి గట్టు దాటితే అక్కడ నేను నా చిన్న కుమారు దగ్గరికి ఇంటికి వెళ్తాను. ఒకవేళ అటు కూడా వెళ్ళకపోతే తిరిగి ఇంటికి వెళ్తే నా పెద్ద కుమారు దగ్గరికి వెళ్తాను. ఒకవేళ మునిగిపోతే చెప్పండి, మునిగిపోతే ఎక్కడికి వెళ్తాదంట? నా మధ్య కుమారుడు రెండవ అబ్బాయి, కరెక్ట్, రెండవ అబ్బాయి ఇద్దరికి వెళ్ళిపోతాడు. నా కుమారుడు చనిపోయాడు, ఇప్పుడు ప్రభులో ఉన్నాడు, ప్రభుత్వం ఉన్నాడు.
నేను అతను కలుసుకుంటా వెళ్ళి సంతోషముతో ఉంది ఆమె. రక్షించబడే మనము సంతోషించడానికి కొరకై త్వరపడే వారుగా ఉంటున్న పిల్లరా, ఏ విషయమైనప్పటికీ ప్రభునందు సంతోషించు. ఎవరైనా నిందించారా, ఎవరైనా దుఃఖపరిచారా, సంతోషించు. కొంతకాలమే పిల్లరా, ప్రభు అనుమతిస్తాడు. ఇంకా ఆయన స్వరూపంలోకి రావడానికి కొరకు కూడా ప్రభు నిన్ను మరి కొన్ని విధములుగా ప్రభు నిన్ను పరీక్షించేటటువంటి వాడుగా ఉంటాడు పిల్లరా. అయితే సంతోషించు, భరించు. యోబు తన జీవితంలో పిల్లరా, యోబు తన జీవితంలో కొన్ని ఆపదలు వచ్చాయి. యోబు తన జీవితంలో మరి కొన్ని శ్రమల గుండా వెళ్తూ వచ్చాడు. అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడన్నా కాదు, ప్రభు అతన్ని శ్రమల గుండా వెళుతూ పరీక్షించి తనను రెండంతలుగా ఆశీర్వదించాలనే ఉద్దేశంతో ప్రభు కోరుకున్న వారిని కొన్నిసార్లు కొన్ని శోధనల గుండా తీసుకెళ్ళేవాడు ఉంటాడు. పిల్లారా, సంతోషముతో నువ్వు స్వీకరించేవారు ఉండాలి. నువ్వు ద్వేషించకు. వాళ్ళు ద్వేషించారు కదా, వాళ్ళు నిందించారు కదా అని నీవు కూడా వారితో కలిసి నువ్వు నిందిస్తే ఆ అమూల్యమైన కృప ఏమైపోయా కదా. అయితే నేను కూడా అమూల్యమైన కృప చేత రక్షించబడిన మనము పస్కా బలిని తినడానికి కొరకై త్వరపడేటట్టు మనము సంతోషంతో నేను భరించేటువంటి సమయము ప్రియులారా. ఎందుకంటే మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రభువా కల్వరిశిలలో నువ్వు నా కొరకై మీరు వధించబడి పస్కా బలిగా మీరు వధించబడుతున్నారు ప్రభువా. దానిలో పాలు పొందడానికి కొరకై నాకు త్వరపడుటకు మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభుని స్తుతించేట్లు అనుకుంటున్నాం. ఏమండి, దేవుని మందిరము ప్రభు యొక్క బలలో ఎప్పుడు పాలు పొందాలని ఆతృత ఉంటుందా? ఒకవేళ ఆతృత ఉన్నట్టయితే అది నువ్వు ధన్యుడవు. 10th క్లాస్లోనే 1985 సంవత్సరంలో నా ప్రభుని సొంత రక్షకంగా అంగీకరించిన తర్వాత పిల్లారా, ప్రభు యొక్క బలలో పాలు పొందాలి అనేటువంటి ఆతృత అంత ఇంత కాదు పిల్లారా. ప్రభు రక్షించుకున్నాడు అన్న జనాంగం నుండి అనేకమైనటువంటి నిందలు, అనేకమైన అవమానాలు భరిస్తూ చిన్నతనము నుండి ఈ రోజు వరకు తను కాపాడుతూ వచ్చాడు, భద్రపరుస్తూ వచ్చాడు. ఒంటరి జీవితంలో కూడా ప్రభు తోడుగా ఉంటూ వచ్చాడు. పిల్లారా, ప్రభుని ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రభు నిన్ను వదలడు, విడువడు, ఎడబాయడు. అయితే ఆ రోజు మొదలుకొని 17 సంవత్సరాలు, ఆ 15 సంవత్సరాల వయసులోనే ప్రభుని రక్షించుకున్న తర్వాత ప్రభు యొక్క బాలలో పాలు పొందాలి. ఆదివారం నాడు వచ్చిందంటే శనివారం నుంచే సిద్ధపాటు కలిగి ప్రభు యొక్క బలలో పాలు పొందాలనేటువంటి ఆతృత ఉండేది పిల్లారా. ఇప్పటికీ అదే ఆతృత పిల్లారా. పస్కా బలి, యెహోవా పస్కా బలిలో పాలు పొందడానికై నేను కూడా త్వరపడేట వాళ్ళ. ఎందుకంటే ఇది ఫ్రైడే, ప్రభుని ఆరాధించే సమయము, పస్కా బలిని పొందే సమయము. నిర్లక్ష్యం చేశావమ్మో ఇన్ని రోజులు, అయితే క్షమించు ప్రభువా. ప్రభుని క్షమించేట వాడు ఉంటాడు. ఇక్కడైనా ఈ రోజు నుంచి ప్రభుకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వు, ప్రభుకి ఇవ్వాల్సినటువంటి నీ భాగము ప్రభుకి ఇవ్వు. ఇంకెంత కాలము దొంగిలిస్తావు ప్రభు దగ్గర? ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇది సరి చేసుకునే సమయము, సమాధాన పడే సమయము, సంతోషించే సమయము. రండి, ఏ విషయంలో త్వరపడాలి? 4వదిగా మనం చూసుకుందాం. మత్తయి 28:8, Matthew 28:8. Matthew 28:8. This is emergency time for set right. Matthew 28:8. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని నీకు శుభమని చెప్పాను. చాలు, 4వదిగా మనం చూసుకుంటూ వచ్చాం. ఏ విషయంలో త్వరపడాలి అనగా ప్రభు యొక్క స్వర్తమానము ప్రచురము చేయట కొరకై త్వరపడేటువంటి సమయం, ఆయన యొక్క స్వార్థను ప్రకటించేట సమయం. ఎందుకంటే వెళ్ళి మనము దేవుని యొక్క వార్తను మరి చెప్పేటువంటి సమయం పిల్లారా. మరి దిస్ ఇస్ టైమ్ ఫర్ ప్రీచింగ్. ఎందుకంటే మరి అనేక సార్లు కదా మరి మనం అడుగుతూ వస్తాం అనేక విషయాలు. ఇక ఈ కరోనా సందర్భంగా, లాక్డౌన్ సందర్భంగా మనము ఇండ్లలోనే ఉంటూ వస్తున్నాము. మీ ఊర్లో ఏమైంది? మీ ఊర్లో తెరిచారా? మీ ఊర్లో ఏమైంది?
ఆ ఊర్లో ఏమైంది, జనరల్ ఇదే అడుగుతాం కదా. అయితే అడిగావా ఎప్పుడైనా? రక్షించబడి ఉంటున్నారా? మీ కుటుంబంలో రక్షించబడి ఉంటున్నారా? మీ ఊర్లో రక్షించబడి ఉంటున్నారా? పిల్లారా, ఇది దేవుని యొక్క సువర్తమానము చెప్పుట కొరకై త్వరపడేటువంటి మరి సమయము. ఎందుకంటే మనము అట్లీస్ట్ టెలిఫోన్లోనైనా ఎవరికైనా ఆదరిస్తున్నారా? కనీసం దేవుని యొక్క వార్తను, దేవుని యొక్క స్వార్థను ఎవరితోనైనా మీరు బంధువులతో పంచుకుంటున్నారా? ఇది త్వరపడే సమయము, అనగా మరి సువర్తమానమును మరి చెప్పేటువంటి సమయం. ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే ఇక్కడ మరి మనం చూస్తూ వచ్చినాం, మనము మత్తయి సువార్తలో మనం చూసుకుంటూ వచ్చాం పిల్లరా. దేవుని యొక్క వార్తను, ఆయన యొక్క సత్య వార్తను, ఆయన రక్షణ స్వార్థను మనము చెప్పేటువంటి మరి సమయము. అట్లీస్ట్ మనం వ్యక్తిగతంగా వెళ్ళి కలుసుకోలేకపోతున్నాము. అయితే అక్కడ టెలిఫోన్లో అయినా కనీసము మనము దేవుని గురించి కనీసము బలపరిచేటువంటి సమయం. దేవుని యొక్క వాక్యంను చెప్పి వారిని ఆత్మీయంగా ఒకవేళ రక్షించబడకపోతే ఆ రక్షణ స్వార్థను వారికి మరి చెప్పుట కొరకై ఇది మరి త్వరపడేటువంటి మరి సమయము. చూడండి, 5వదిగా మరి ఈ మరి ఏ విషయంలో మరి త్వరపడాలి అనగా 22:18 యాక్ట్స్ 22:18 22:18 యాక్ట్స్ 22:18 యాక్ట్స్ 22:18 యాక్ట్స్ 22:18 శకునము చెప్పు దానిని బ్రతుకనీయకూడదు, మృగ సంయోగము చేయు ప్రతివాడు. అమ్మా యాక్ట్స్ 22:18 కదా. అప్పుడు ఆయన, నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రంగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము. దేని కొరకు? చెప్పండి ఇప్పుడు దేని కొరకు? ఇది దేని కొరకండా? 5వది దేని కొరకు త్వరపడాలి? సాక్ష్యం ఇచ్చుట కొరకై. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు నీ కొరకు పిల్లరా, నా కొరకై. ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన్ను నమ్మి బాప్తిసం పొంది రక్షించబడతారో వారు నిత్య నరకం నుండి తప్పించబడ్డారు. సాక్ష్యం ఇచ్చేటువంటి సమయము. అపోస్తలుడైన పౌలు తాను మరి ప్రభుని గురించి తాను మరి సాక్ష్యం ఇచ్చేటువంటి వాడిగా ఉంటున్నారు పిల్లరా. ఎందుకంటే ప్రభు ఆకార గురించి, నువ్వు ఆయన త్యాగం గురించి మనము సాక్ష్యం ఇచ్చేటువంటి సమయము. ఆయన శిలువను జ్ఞాపకం చేసుకొని ఆయన శిలువ కార్యముల గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి సమయము పిల్లరా. చివరి దినంలో ఉంటున్నాం. ప్రభు యొక్క బలిలో మనము ప్రవేశిస్తున్నాం. ఆయన గురించి సాక్ష్యం ఇచ్చావా? ఎవరికైనా రక్షించబడి ఎన్ని రోజులు అవుతుంటుంది పిల్లారా? కొన్నిసార్లు క్రైస్తవుడను అని చెప్పుకోకు కొంతమంది సిగ్గుపడుతుంటున్నారు. ఇది ఎంతో ఇది దౌర్భాగ్యం. ఇది క్రైస్తవులము అని, విశ్వాసులము అని కొన్నిసార్లు మన సొంత ఊర్లలో కూడా చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకంటే నన్ను ఎవరో మరి వెలికి తీసిన వారుగా అనుకుంటారేమో, నన్ను వెలివేసిన వారుగా అనుకుంటారేమో, తక్కువ కులానికి చెందిన వాడుగా అనుకుంటారేమో అని చెప్పేసి మరి వారు తను విశ్వాసని అని కప్పిపెట్టుకుంటున్నారు. సాక్ష్యం ఇస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకై మరణించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచాడు, యేసు నా రక్షకుడు. ఇచ్చావా సాక్ష్యము? పిల్లారా, ఇది సాక్ష్యం ఇచ్చే సమయము. సాక్ష్యం ఇచ్చే కొరకై త్వరపడే సమయము. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు చెప్పాలంటే ఆరంభించు, స్టార్ట్ చేయు పిల్లారా. ఒంటరిగానే తోడు లేరు పిల్లారా. ఉమ్మల్ కోయిన వారక్కేలేసి దేవుని యొక్క సాక్ష్యం ఇవ్వడానికి కొరకై వెళ్ళేటట్టు అనుకుంటున్నాను. ప్రభు గురించి గర్వంగా నేను చెప్తుంటున్నాను. ఒంటరిగా వెళ్ళాను. 2014 సంవత్సరం కావచ్చు, 2015 సంవత్సరం కావచ్చు. కూడికైన వెంటనే ఇక్కడ నుంచి షార్జా నుండి దాదాపు 70 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఇక్కడ నుంచి ఒంటరిగా ఒక్కనే వెళ్ళాను. అక్కడ ఒక లేబర్ క్యాంప్ లో ఉన్నటువంటి ఇద్దరు అయిపోయిందండి. పిల్లరా గమనించు, ప్రభు కొరకై నువ్వు ఏమైతే వెచ్చిస్తుంటావో, ప్రభు కొరకై నువ్వు ఏమైతే వెచ్చిస్తున్న సమయం ఉంటుందో అది దేవుడు నిత్యత్వంలోకి భావముగా ఉంటాడు. ఈ లోకంలో నీ గురించి వారు ఎవరైనా అనుకోనొచ్చునండి, నథింగ్ టు వరీ. నేను ఎవరి గురించి పట్టించుకోని కూడా, ఎందుకంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు.
ఆయన కొరకు నేను పని చేస్తుంటాను, లెక్క ఆయనకు చెప్పాల్సింది నేను, మనుషులకు కాదు. 2014 మొదలుకొని పిల్లారా, 2013లో చెప్తున్నాను, షార్జా నుండి ఉమ్మల్ ఖోయిన్ వరకు వెళ్ళేసి కదా, మొజెస్ అజ్మాన్ వరకు వెళ్ళేసి అక్కడ ఎవరైనా ఉన్నారా, 10 మంది ఉన్నారనా, ఒక్కరి కొరకు ఇచ్చండి, ఒక్కరి కొరకు అజ్మాన్ వరకు అటువైపు వెళ్ళేసి పిల్లారా, రాత్రి ఒంటరిగా ఒక్కడే వచ్చావని. పిల్లారా, కొన్నిసార్లు సాతానుడు నాకు శోధించేవాడుగా ఉంటున్నాడు, ఏమాయ రాత్రి పూట వెళ్తున్నావు, రాత్రి 10 గంటలకు తిరిగి వచ్చావని. కూడికైన తర్వాత కొంచెం పడుకొని 5-6 గంటలకి బయలుదేరితే ఉమ్మల్కోనికి వెళ్తే తిరిగి 8 గంటలకు కొద్దిగా వాక్యం చెప్పేసి తిరిగి నేను మరి వచ్చేసరికి రాత్రి 10-11 అయ్యేది. పిల్లారా, ఒంటరిగా వెళ్తున్నావు, ఏ యాక్సిడెంట్ అయినా కాలు ఇరిగిపోతే నీ పరిస్థితి ఏంటి అని సాతానుడు నాకు దుష్ట తలంపులు తెచ్చేవాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే ఆటంకపరచాలి అని, ఆయన సాక్ష్యం గురించి ఆటంకపరచాలని. అయితే సాతానుడు అనేక విధములుగా శోధించినప్పటికీ ప్రభు తన కృప, అమూల్యమైన కృప ద్వారా తను రక్షించుకున్నాడు. తన గురించి సాక్ష్యం ఇచ్చిన కొరకు ప్రభు బలపరుచు అడుగుంటున్నాడు. ప్రస్తుతం వాళ్ళందరూ ఇక్కడ లేరండి, వెళ్ళిపోయారు. ఎందుకంటే చాలు, వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ వారు వాట్సాప్ లో ఇంకా టచ్ లో ఉంటారు. నిజంగా చాలు, నీ ఆహారమును నీళ్ళ మీద వేయుడి, బహుదినముల తర్వాత అది ఫలిస్తుంటుందండి. ఒక్కరు చాలు, ఈ ఆన్లైన్ ద్వారా ఒక్కరు వాక్యంలో బలపడితే చాలండి. ఈ ఆన్లైన్ ద్వారా ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా నుంచి కానీ వాళ్ళు వీళ్ళుగా కొన్నిసార్లు మెసేజ్ పెడతా ఉంటారండి. ఎందుకంటే వాక్యం అక్కడ వాళ్ళకి చాలా కరువుగా ఉంటుంది. అయితే ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చే కొరకాయ నువ్వు త్వరపడుతున్నావా? ఒకవేళ నువ్వు ఆదిత్యగా లేనట్టయితే నువ్వేం చేయాలంటే మరి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చే కొరకాయ నువ్వు త్వరపడు. చూడండి, 6వదిగా దేని కొరకాయ త్వరపడాలి రండి. యోషువ 10:6, యోషువ 10వ అధ్యాయము 6వ వచనం. Joshua chapter 10 verse 6. Joshua chapter 10 verse 6. గిబియోనీలు మాన్యములో నివసించు అమోరీలు రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చేయి విడవక త్వరగా మా యుద్ధకు వచ్చి మాకు సహాయము చేసి, త్వరగా మనం అంశము త్వరగా దానిని భుజించవలెను. అయితే త్వరగా ఏమి చేయాలి అనగా సహాయం చేయట కొరకై ఇది త్వరపడేటువంటి సమయము. కరోనా సందర్భంగా అనేక విషయాలు, అనేకమంది ఇబ్బందులు ఉంటున్నారు. దైవ సేవకులు ఆలోచించారా? ఆన్లైన్ లో మీరు ఎక్కడున్నప్పటికీ, ఒకవేళ ఇండియాలో ఉన్న ఫారిన్ కంట్రీలు ఎక్కడున్నప్పటికీ సహకరించు. ఇది సహకరించడానికి కొరకై ఇది త్వరపడే సమయము. ఎందుకంటే ఆశీర్వాదమే కాకుండా ఇతరులకు కూడా ఆశీర్వాదకరముగా ఉండే కొరకై ప్రభు అమూల్యమైన రక్షణను మరి దయచేసిన వాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతటా కూడా ఇప్పుడు ఏమైంటుందంటే, ఎవరైనా చూస్తున్నారా దేనికైనా? అయితే మరి మనము ప్రార్థించేటట్టు వారుగా ఉంటున్నాం. ఎందుకంటే ప్రార్థన సహాయం కోరేటట్టు వారు కూడా చాలా మంది ఉంటున్నారు. మనము ఇక సహాయం చేసేటువంటి సమయము ఇది, సహాయం చేయట కొరకై త్వరపడేటువంటి ఇది సమయము. చూడండి, 7వదిగా మనం చూసుకొని ప్రభేక పాలు పంచుకుంటాం. 2వ పేతురు 1:13. ఇది త్వరపడే సమయము. 2వ పేతురు 1:13. 2వ పేతురు 1:13. సెకండ్ పీటర్. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి నిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. చాలండి, త్వరగా విడిచిపెట్టవలసిన పేతురు తన యొక్క అనుభవపూర్వకంగా రాసిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి. త్వరగా, ఎందుకంటే మరి దేని కొరకు త్వరగా అంటే ఇది సిద్ధపడుట కొరకై మరి సూచిస్తూ ఉంటుంది. ప్రభు రాకడ కొరకై నువ్వు సిద్ధపడేటువంటి సమయం ఇది. త్వరపడు, ప్రభు రాకడ ఆలస్యంగా ఉంటుంది, ఎప్పుడైనా రావచ్చు. ఇది సిద్ధపడేటువంటి సమయము. ఎందుకంటే ఆయన రాజ్యం కొరకు సిద్ధపడే సమయము. ఎందుకంటే ఆయన సన్నిధి కొరకు సిద్ధపడే సమయము. ఎందుకంటే అలాంటి అనుభవంలోనికి రావాలని పేతురు ఆయన అనుభవపూర్వకంగా చెప్తున్నట్టుగా మాట పిల్లారా.
అనేక విషయాలు మనం సిద్ధపడుతుంటున్నాం, అనేక విషయాలు త్వరపడుతుంటున్నాము. అయితే ఈ రోజు నుండి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, షార్జాలో ఉన్నటువంటి సోదరులందరికీ కూడా ఇది వరకు ఏ విషయాల గురించి ఆలోచించావో అవన్నీ మర్చిపో, ముందున్న వాటి కొరకై త్వరపడు, ప్రభు యొక్క పరిచయ కొరకు త్వరపడు. యెహోవా పస్కా బలిలో నీవు పాలు పొందు. రండి ఎక్సడస్ బాగా చదువుకొని మనము ప్రభు యొక్క బలిలో పాలు పొందుకుంటాం. ఎక్సడస్ 12:11 నిర్గమకాండము 12:11 చూసుకొని మనము పాలు పొందుకుంటాం. ఎక్కడున్నప్పటికీ ఈ భావమును దయచేసి స్పష్టంగా చదవండి. మీరు విధానం ఏమనగా, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, నీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. త్వర యొక్క బలలో మరి పాలు పొందవలసినటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఏ విషయంలో తప్పుతున్నామో ఇంకా సన్నిధిలో అడుగు, ప్రభా ఫలాని విషయంలో తప్పుతూ వచ్చానయ్యా, విషయంలో సౌని నేను ఆశపెట్టి వచ్చినాను, దుఃఖపరుచు వచ్చినాను, ప్రభా నన్ను క్షమించు. దేవుని ఎదుట సమాధానం ప్రభు యొక్క బలలో మరి పాలు పొందవలసిన వారుగా ఉంటున్నాము. ఎందుకంటే త్వరపడు, రక్షణ పొందుట కొరకై త్వరపడు, బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వడానికి త్వరపడు. ఇంకా మారు మనసు పొంది ఇంకా ప్రభు యొక్క బలలో బాలు పొందకుండా, ఇంకా నువ్వు బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వకుండా బహుశా నువ్వు వెనుకంజ వేస్తున్నావేమో. త్వరపడు, ఇది త్వరపడే సమయం. ఇది త్వరపడుతూ మనం ఏవో చేస్తున్నాం. త్వరపడి ఆయన కార్యం చెయ్యి, త్వరపడి మొదటిగా దేని కొరకు త్వరపడాలి చెప్పండి. మొదటిగా నంబర్ 1 వెరీ గుడ్. నంబర్ 2 మిగతా వారు చెప్పాలి, అన్ని మీరే చెప్పకూడదు. నెక్స్ట్ 3 సంతోషించటం, ప్లేజర్. తర్వాత 4వది సమాచారం ఇవ్వడానికి, దేవుని యొక్క స్వార్థ సమాచారం. తర్వాత 5వది ఆయన సాక్ష్యము, ఆయన కొరకు ఈ లోకంలో మనం కూడా సాక్ష్యంగా మనం ఉండాలి. 6వది సహాయము చేసేటువంటి వారంగా ఉండాలి. 7వది చెప్పాలి సిద్ధపాటు, ఆయన రాకడ కొరకై బలలో మనం పాలు పొందవలసిన వారు ఉంటున్నాం. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రభు నీతో నాతో మాట్లాడుతుంటున్నాడు. దయచేసి అటు ఇటు మీరు చూడద్దు. ఎంతో గంభీరమైనటువంటి సమయము.